యోబు గ్రంథం 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సజీవుడానికి వందనాలు ప్రభువా. ఉదయం ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, ఘనపరిచాము తండ్రి. ఇదిగో దేవ ఈ సమయంలో కొంత భాగము నీ వాక్యము చదివిన్నాము. ఓ ప్రభువా, దీనిని అర్థము మాకు గ్రహింపు శక్తినివ్వండి ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఏ వాక్యమైతే నువ్వు సిద్ధపరిచావో ఆ సిద్ధపరచబడిన వాక్యమును నేరుగా వాళ్ళ హృదయాలతో మాట్లాడండి. ఎంతమంది అయితే నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక వారితో మీరు మాట్లాడి వారిని తృప్తిపరచండి ప్రభువా. ఓ బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఓ కృంగిన వారిని పైకి లేవనెత్తండి ప్రభువా. పాపంలో పడిపోయిన వారిని విడిపించండి. ఓ దేవుని నామంలో వారికి స్వస్థత దయచేదువుగాక. ఓ నీ నామంలో వారికి పరిశుద్ధాత్మ దర్శించుదువుగాక. ఓ ప్రభు, నీకు అప్పగిస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని నీకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం. హల్లెలూయా. సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. గత వారం మనం చూసాం, నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను అనే మెసేజ్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అంచెలంచెలుగా కొన్ని విషయాలు పరిపూర్ణంగా మనం తెలియజేయాలని మీ హృదయాల్లో ప్రార్థించండి. దేవుడి సహాయం కోరుకోండి. దేవుడే మీ హృదయాలతో మాట్లాడను గాక. సమయంలో లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం, యోబు కోసం మనం నేర్చుకుంటా ఉన్నాం. సొలొమోను కంటే యోబు జ్ఞానవంతుడని, అనేక విషయాలు దేవుడు యోబు ద్వారా బయలుపరిచాడని, సృష్టి కోసం, నక్షత్రాల కోసం, ఆకాశం కోసం, మొత్తం సూర్య చంద్ర నక్షత్రాల కోసం, సముద్రపు అగాధంలో ఏ విధంగా పొరలతో అతను కప్పి ఉన్నాడో, ఏ విధంగా కృత్రిమ నక్షత్రాలను ఆయన బంధించి ఉన్నాడో, భూమి యొక్క చుట్టుకొలత ఆయన నియమించి ఉన్నాడో, సముద్రమునకు అలలు ఏ విధంగా నిర్ణయించున్నాడో, ఇవన్నీ కూడా మనము గత వారంలో మనం చూసాం. దేవుడు యోబును అత్యంత ప్రపంచంలో కల్లా అత్యంత జ్ఞానవంతుడుగా దేవుడు యోబును చేశాడు. హల్లెలూయా. అబ్రహాము కంటే ముందటి వాడు కనుక అబ్రహామే యోబును చూసి ప్రేరేపించబడ్డాడు. అంతటి విశ్వాసాన్ని, అంతటి జ్ఞానాన్ని, అంతటి దైవభక్తిని, అంతటి సహనాన్ని యోబు పరిపూర్ణంగా ఆ ప్రజలకు చూపించి నిజమైన దేవుని కుమారుడుగా దేవుని ఎదుట, దూతల ఎదుట, ఆ యొక్క శరపులు కెరాబులు ఎదుట, దెయ్యముల ఎదుట, సాతాను ఎదుట పరిపూర్ణంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. అయితే యోబు కోసం సాతాను అటు ఇటు తిరిగి పరలోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడే యోబుని కదలేశాడు, సాతానుని కదలేశాడు. ఏ విధంగా కదలేశాడంటే, నా కుమారుడైన యోబును చూసావా, ఏ విధంగా అతను జీవిస్తున్నాడో నువ్వు అతను పరీక్షించి కోరుతున్నావు అని అడిగి దేవుడు యోబుని సాతాను అడుగుతా ఉన్నాడు. అప్పుడు సాతాను చెప్తున్నాడు, నువ్వు అన్ని సౌకర్యాలు అతనికి ఇచ్చావు కనుక, అతనికి మంచి ఆశీర్వదించావు, ప్రపంచంలో కల్లా అత్యధికమైన జ్ఞానాన్ని ఇచ్చావు, దైవభక్తిని ఇచ్చావు, సహనాన్ని ఇచ్చావు, అన్ని కార్యాలు ఇచ్చావు. పైగా నేను అతన్ని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా, ఏమాత్రం కూడా అతని దగ్గరికి వెళ్లకుండా నన్ను బంధించి అతని చుట్టూ నీ కంచి వేసేసావు. దాని ద్వారా నేను అతన్ని ప్రవేశించలేకపోతా ఉన్నాను, నేను అతన్ని ఏం చేయలేకపోతున్నాను, నేను అతన్ని తాకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని చెప్పి సాతాను దేవుని ఎదుటి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను దేవుని ఎదుటి మాట్లాడి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఒక్కసారి ఆ కంచితి చూడు, ఒక్కసారి అతనికి వేసిన భద్రత వలయాన్ని తీసేయి, ఏ నోటితో నిన్ను స్తుతిస్తున్నాడో అదే నోటితో నిన్ను శపించేటట్లుగా నేను చేస్తాను. మనిషి ఖచ్చితంగా పడిపోతాడు, మనిషి ఖచ్చితంగా పతనమైపోతాడు. కలిగిన తర్వాత ఒక మాట, కలగలేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆశీర్వదించబడితే ఒక మాట, ఆశీర్వదించబడకపోతే ఒక మాట మాట్లాడతాడు. దీవిస్తే ఒక మాట మాట్లాడతాడు, దీవించకపోతే ఒక మాట మాట్లాడతాడు. పెడితే ఒక మాట మాట్లాడు, పెట్టకపోతే ఒక మాట మాట్లాడతాడు. మనిషిని యొక్క నైజం అది. యోబు కూడా అటువంటి వాడే, యోబు కూడా అటువంటి వాడే. నేను దాన్ని రుజువు చేస్తాను. నీ కుమార్తెలు కూడా అటువంటి వారే, నేను రుజువు చేస్తాను దాన్ని. నువ్వు ఒక్కసారి అతనికి వేసిన కంచి తీసి చూడు, అప్పుడు నేను అతను ఏంటో చూపిస్తాను నీకు అన్నాడు. సరేనా? సరే, నీకు నాకు
ఈ యొక్క రుజువు చేస్తావని అంటున్నావు కాబట్టి నీకు నాకు ఇది ఒప్పందం. అతను నువ్వెంత శ్రమ పెట్టినా, అతను నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కష్టాల కొలిమిలోకి నువ్వు తీసుకెళ్ళినా అతను ఏ మాత్రము కూడా చెల్లించకుండా అతను నా కుమారుడని నేను రుజువు చేస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నా కుమారుడని నేను రుజువు చేస్తానని దేవుడు అన్నాడు? లేదు లేదు. అతను తప్పిపోయి నిన్ను ఖచ్చితంగా ఏ నోటుతైతే నిన్ను దీవిస్తున్నాడో, ఏ నోటుతైతే నిన్ను స్తుతిస్తున్నాడో అదే నోటుతో నిన్ను శపించేటట్లుగా చేస్తాను. అందరి మనుషుల్లాగానే ఈ మనిషి కూడా అలాంటి వాడే, ఇందులో భేదాభిప్రాయం లేదు. హల్లెలూయా అని ఏ మాత్రం మనుషుల్లో వ్యత్యాసం లేకుండా, తేడా తెలియకుండా సాతాను అందరు మనుషులు ఒక్కటే అన్నట్టుగా దేవుని ఎదుట సవాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు సాతాను. కానీ దేవుడు వేరు చేస్తున్నాడు. దేవుని సంతానాన్ని, సర్పం యొక్క సంతానాన్ని దేవుడు వేరు చేస్తున్నాడు. సర్పం యొక్క సంతానం ఎట్లా ఉంటుందో, దేవుని యొక్క సంతానం ఎట్లా ఉంటుందో దేవుడు రుజువు చేయడానికి 2 సంతానాలు అక్కడ ఉన్నాయని చెప్పి దేవుడు అక్కడ రుజువు చేయడానికి ఆయన గుణలక్షణాలు వెలుగులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సర్ప సంతానం యొక్క గుణలక్షణాలు ఎట్లా ఉంటాయి, దేవుని యొక్క గుణలక్షణాలు ఎట్లా ఉంటాయి? నా కుమారుడు నేను ఎలా రుజువు చేసుకోవాలో నాకు తెలుసు. నా కుమారుడు పతనమైపోయినా, పడిపోయినా, నేను అన్ని తీసేసినా, అతను ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే అతను ఏ మాత్రం కూడా నాకు ఇవ్వాల్సిన గౌరవం అతను నాకు ఇస్తాడు. హల్లెలూయా. నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు ఇస్తాడు. ఏ మాత్రం కూడా అందులో తీసుకుపోడని చెప్పి దేవుడు సాతానుతో పందెం కాసి సాతానుని యోబును శిక్షించడానికి, యోబును పతనం చేయడానికి, పడవేయడానికి సాతానుకు అనుమతించి దేవుడు యోబు యొద్దకు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎందరైతే దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారో సాతాను పిల్లలను దేవుడు శోధించడానికి ఇష్టపడట్లేదు, కానీ సాతాను పిల్లలను దేవుడు పరీక్షించడానికి ఇష్టపడట్లేదు. కానీ కేవలం ఎందరైతే దేవుని పిల్లలు ఉన్నారో, ఎందరైతే దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారో వారిని పరలోకం నుంచి దేవుడు దెయ్యాలను, దూతలను కూడా పంపిస్తా ఉన్నాడు నిన్ను పరీక్షించడానికి. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా మారుతున్నావు, అసలు నీ గుణలక్షణాలు ఎట్లా ఉన్నాయి, అసలు నీ మాట తీరు ఎలా ఉంది, అసలు నీ స్వభావం ఎట్లా ఉంది, అసలు నీ ఉద్దేశం ఎట్లా ఉంది, ఏ స్థితిలో ఏ భావాలు నువ్వు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నావు అని చెప్పడానికి దేవుడు నీ స్వభావాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు దెయ్యాలను నీ మీదకు పంపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని పిల్లలను పరీక్షించడానికి దెయ్యాలను దేవుడు పంపిస్తున్నాడు. దెయ్యాలు నీ యొద్దకు ఎందుకు వస్తున్నాయంటే, నిన్నెందుకు శోధిస్తున్నాయంటే, నిన్నెందుకు పాపంలో పడవేయడానికి, రోగాలు పెట్టి, తెగుళ్ళు పెట్టి, భయంకరమైన కార్యాలన్నీ నీ మీద వేసి నిన్ను భయంకరంగా క్షీణింప చేయడానికి, కృంగులా కుంగిపోయేటట్లుగా చేయడానికి ఎందుకు దెయ్యాలు ప్రేరేపించబడుతున్నాయంటే దేవుడే వాటికి అనుమతించి నీ మీదకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. యోబు మీదకి దెయ్యం వచ్చినట్లుగా, యోబు మీదకి సాతాను వచ్చినట్లుగా, యోబు కుటుంబం మీదకు సాతాను భయంకరంగా ప్రేరేపించబడి ఆ కుటుంబాన్ని మొత్తం కూలదోసి నశింప చేసినట్లుగా దేవుడు ఈరోజు నీ కుటుంబం మీదకి, నా కుటుంబం మీదకి దెయ్యాలు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు సాతాను వాడి సైన్యాన్ని తీసుకుని యోబు కుటుంబం మీదకి వెళ్ళింది. ఈ రోజు సాతాను వాడి సైన్యాన్ని తీసుకుని వధువు యొక్క కుటుంబం మీదకి వస్తా ఉంది. హల్లెలూయా. 20 కోట్ల దెయ్యాల సమూహము సాతాను దేవుని పిల్లల మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. 20 కోట్ల దెయ్యాల సమూహం ఈరోజు మన కుటుంబాల మీద పడతా ఉంది, మన జీవితాల మీద పడతా ఉంది, మన హృదయాల పైన పడతా ఉంది, మన యొక్క స్థావరాల పైన పడతా ఉంది. 20 కోట్ల సమూహం వచ్చి పడతా ఉంది. ఆ రోజు సమూహంతో, సాతాను యొక్క సమూహంతో యోబు కుటుంబం మీద పడినట్లుగా ఈరోజు సంఘం మీద సాతాను పడ్డది. హల్లెలూయా. ఎందుకంటే శోధించడానికి, ఎందుకంటే భయంకరంగా హింస పెట్టడానికి, భయంకరంగా క్రూరమైన శ్రమలు తీసుకురావడానికి, కఠినత్వం తీసుకురావడానికి, కరువులు తీసుకురావడానికి, కాటకాలు తీసుకురావడానికి, ఇబ్బందులు పెట్టడానికి, భయంకరమైన ఇబ్బందుల్లో నిన్ను నెట్టడానికి సాతాను యొక్క సైన్యం ఈ రోజు సంఘం పైన పడింది. హల్లెలూయా. అయితే సంఘం పైన సాతాను యొక్క సమూహం 20 కోట్ల దెయ్యాలు పడినప్పుడు ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే భయంకరంగా కృంగిపోయి బూడిదలో కూర్చుని పశ్చాత్తాప హృదయంతో భయంకరమైన ఘోరమైన శ్రమలో ఉండి ఈరోజు వధువు ఒక భయంకరమైన నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. లాస్ట్ వీక్ మనం చాలా విషయాలు మనం చూసాం. అంత భయంకరంగా ఉన్న యోబు నిజముగా శ్రమలో, కష్టాల్లో,
బాధలో ఆయన వాక్యాన్ని పట్టుకుని నిలబడినప్పుడు, ఆయన యొక్క వాగ్దానాన్ని పట్టుకుని నిలబడినప్పుడు, ఎవరైతే అతన్ని నిందించారో, ఎవరైతే అతన్ని పాడు చేయాలని ఆశించారో, ఎవరైతే భయంకరమైన నిందలు వేసి నువ్వు రహస్య పాపివి, నువ్వు అటువంటుడు ఇటువంటుడివి అని చెప్పి రకరకాల నిందలు వేయడానికి ప్రయత్నించారు, వాళ్ళందరూ కూడా చివరికి యోబు పాదాల మీద దగ్గరికి వచ్చి అతని దగ్గర బలిచ్చి అతను ప్రార్థిస్తేనే కానీ వీళ్ళకి క్షమాపణ దొరకలేదు. హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి యోబు నెట్టివేయబడ్డాడు. మనం దీనిలో చూసాం, యోబు ఎంత తగ్గించుకున్నాడో అంత పైగా హెచ్చించుకున్నాడు. హల్లెలూయా. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని దేవుడు యోబు యొక్క జీవితం చూసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యోబు శ్రమలో తను తగ్గించుకుని మనుషుల మీద ఏమాత్రం గర్వించకుండా, తన జీవితం చూసి ఏమాత్రం గర్వించకుండా, అబ్బే నా జీవితం ఎంత హై లెవెల్లో ఉంది, ఎంతలా జీవించాను, ఇంతలా బ్రతికాను, నా బతుకిలాగైపోయిందని తనను తాను ఏదో భయంకరంగా దేవుని శపించడానికో, నిందించడానికో, ప్రజలు నిందించడానికో, బాధ పెట్టడానికో అతను పూనుకోలేదు. కానీ అతను ఎవ్వరి మీద నిందేయలేదు. కానీ తనకు తానుగానే అతన్ని నిందించుకుంటూ, అతన్ని బాధించుకుంటూ, ఇది నా జన్మ పాపం, ఇది నా జన్మ రహస్యం, ఇది నా జన్మ పాపము అని చెప్పి అతను తనకు తానే పుట్టిన జన్మను తిట్టుకుంటూ తనకు తానే తగ్గించుకుని దేవుని వాక్యంలో పడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏదైనా జరిగితే వాళ్ళ వల్లే నా జీవితం ఇలాగైపోయింది, వీళ్ళ వల్లే నా జీవితం ఇలాగైపోయింది, అలా చేసేసారు, ఇలా చేసేసారు, ఇలాగే మనుషుల మీద ద్వేషించి, మనుషుల మీద పగ పెట్టుకుని, మనుషుల్ని పక్కన పెట్టేసి, మనుషుల్ని భయంకరంగా ద్వేషించడానికి, బాధించడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తన జీవితం ఎంతవరకు కరెక్ట్గా ఉంది, తను ఎంతవరకు సరి చేసుకుంటున్నాడు, తను ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాడు, తను ఎంతవరకు ఆ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే అవగాహన చేసుకోవడానికి ఈరోజు మనుషులు ఇష్టపడరండి. హల్లెలూయా. ఏదైనా లోపం జరిగితే వీళ్ళని ఏలిపెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారికి వారు తను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఏలిపెట్టి చూపిస్తున్నామంటే 4 ఏళ్ళు మన వైపే చూపిస్తాయి, 4 ఏళ్ళు మన వైపే చూపిస్తాయి. ఒక వ్యక్తిని ఏలిపెట్టి చూపిస్తున్నామంటే తప్పు కేవలం అటువైపు చిన్నదే కనబడుతుంది, కానీ 4 వేలు మన వైపు పెద్ద వైపు చూపిస్తాయి. హల్లెలూయా. అంటే ఎప్పుడు వేలిపెట్టి చూపించడానికి ప్రయత్నం చేయకూడదు. వేలిపెట్టి చూపించి ఎవడో చూడక కూడా యేసుక్రీస్తు అదే మాట్లాడాడు. తన కంట్లో నలుసు ఉంచుకుని, తన కంట్లో దూలం ఉంచుకుని ఎదుటివాని కంట్లో నలుసు ఎత్తుకుతాడంటే అంతసేపు మనిషి ఎదుటివాని కంట్లో నలుసు ఎత్తుకుతానికి ప్రయత్నం చేస్తాడు తప్ప తన కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోడు. తన కంట్లో ఎంత పెద్ద దూలం ఉందో, ఎంత పెద్ద భయంకరమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడో అతను సరి చేసుకోవడానికి కానీ, అతని పరిస్థితిని మెరుగు చేసుకోవడానికి కానీ ఎంత మాత్రం కూడా అతను ఆ జీవితంలో ఎంత మాత్రం అతను స్థానం ఇవ్వడండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏలిపెట్టి చూపించేవాడు తనను సరి చేసుకోడు. ఎప్పుడు కూడా ఇతరులని తప్పు పట్టేవాడు ఎప్పుడు కూడా తనకు తాను తప్పును తెలుసుకోలేడు. హల్లెలూయా. ఇతరులను తప్పు పట్టేవాడు ఎవడో కూడా, ఎవరైనా సరే తన తప్పును తాను తెలుసుకోలేరు, ఎప్పుడు కూడా తెలుసుకోలేరండి. ఇతరులను తప్పు పట్టాలని ప్రయత్నించినంతసేపు నీ జీవితం నువ్వు సరి చేసుకోవు. నీవు ఎంతో నీతిమంతులుగా ఫీల్ అవుతావు తప్ప, నీతిమంతురాలుగా ఫీల్ అవుతావు తప్ప, నీవు ఎంత ఎప్పుడు కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయవు. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే ఆ బురదే నీకు ఇష్టమవుతుంది తప్ప, ఆ పందికి ఆ బురద ఇష్టమైనట్లుగా నీ బురదే నీకు ఇష్టమవుతుంది తప్ప ఎంత మాత్రం నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఎదుటివాని ఎత్తులో తప్పులు వెతకడానికో, దూలం వెతకడానికో, నలుసులు వెతకడానికో ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఎంత మాత్రం నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడట్లే. కానీ యోబు అయితే ఇంత మహాభయంకరమైన శ్రమలో ఉండి కూడా, ఇంత భయంకరమైన కష్టాల కొలువులో ఉండి కూడా ఎవరిని తప్పు పట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన ఎవరిని తప్పు పట్టడానికి ప్రయత్నం చేయట్లే. నువ్వు నీ వల్ల నా జీవితం ఎలాగైపోయిందని ఎవరిని కూడా వేలుపెట్టి చూపించే ప్రయత్నం కూడా చేయట్లే. కనీసం దేవుడా ఎందుకు నా బతికేలా చేసేసావని దేవుని కూడా నిందించడానికి కూడా ప్రయత్నం చేయట్లే. హల్లెలూయా. అది నిజమైన దేవుని కుమారుడు యొక్క గుణలక్షణం. సాతాను గుణలక్షణం నీలో ఉంటే ఎంతసేపు నువ్వు ఇతరుల వైపే చూపిస్తావు తప్ప, ఇతరుల వైపే వేలు పెట్టి చూపిస్తావు తప్ప నీవు సరి చేసుకోవడానికి ఏమాత్రమో ఇష్టపడవండి. దెయ్యం యొక్క లక్షణం అది. ఖచ్చితంగా దెయ్యం నీలో ఉంటే ఇతరులనే చూస్తావు, ఇతరులనే ఫాలో అవుతావు, ఇతరులు ఏం చేస్తే అది చేయడానికి ప్రయత్నం చేస్తావు. అనుకరణ, ఎంతసేపు అనుకరణ జీవితమే జీవించడానికి ప్రయత్నం చేస్తావే తప్ప నీలా ఉండి నీవు నీలా జీవించడానికి ఇష్టపడవు. ఏమైనా హల్లెలూయా. నీవు ఎప్పుడు కూడా నీలాగానే జీవించాలి.
అదర్ వ్యక్తులు జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. నీ గుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారంగానే బ్రతకాలి. నువ్వు ఎలా ఉన్నావో అలాగే బ్రతకాలి. కానీ చాలా మంది ఎదుటోళ్ళు ఎలాగైతే ఉన్నారో అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని వీళ్ళు కోట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని సాదృశ్యంగా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయే లక్షణాలు, సాతానిక లక్షణాలు. జీవితంలో ఫెయిల్ అయిపోవాలంటే ఒక మనిషిని ఆధారం చేసుకోవాలి. జీవితంలో ఫెయిల్ అయిపోవాలంటే ఖచ్చితంగా ఒక మనిషిని ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఫెయిల్ అయిపోవాలంటే ఖచ్చితంగా ఒక మనిషిని వెంబడించాలి. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. మనిషిని వెంబడించిన నాయకత్వం ఎంతసేపు దెయ్యమేక నాయకత్వం ఉండదు. దెయ్యమేక నాయకత్వం ఎంతసేపు మనిషినే వెంబడిస్తుంది. అది మనిషినే చూస్తుంది. అది మనిషి బలహీనతలనే చూస్తుంది. అది హల్లెలూయా. అతడు ప్రభు చేత శోధింపబడు స్థానమునకు వచ్చెను, ప్రభు చేత పరీక్షించబడు చోటునకు వచ్చెను. దేవుని ఎదుకు నిజముగా వచ్చు ప్రతి కుమారుడు మొదట పరిశోధించబడును. బిడ్డల వలె శిక్షించబడును. ఆ పరీక్ష కఠినంగా ఉన్న ఎడల అది మనము తట్టుకోలేమనుకొందుము. మాట వినము, అప్పుడు మనము మాట వినని పిల్లల మగుదుము, దేవుని బిడ్డలం కాము. ఎందుకనగా దేవుని ద్వారా నిజముగా తిరిగి జన్మించిన బిడ్డ ఏదియు కదిలింపజాలడు, తన తండ్రితో నుండి వేరు చేయజాలడు. ఎందుకనగా అతడు ఆయనలో భాగమై ఉన్నాడు. దానిని నీవు ఏమాత్రము కాదనలేవు. నిన్ను నువ్వు ధిక్కరించుకొనట్లే అది ఉన్నది. చూడు, నీకు అనుభవం ఉన్నది. నీకు శిక్షణ ఇచ్చి ఆయన నిన్ను పరీక్షించాను. అతడు ప్రవక్త అయి ఉన్నందున అతడు దేవుని కృపణకు పాత్రుడు. కానీ యోబు చదువుటకు బైబిల్ లేదు, అప్పటికి బైబిల్ రాయబడలేదు. కానీ ప్రత్యక్షత ద్వారా, దర్శనం ద్వారా దేవుణ్ణి అతడు సమీపించగలిగాను. అది బైబిల్ రాయబడక ముందున్న పరిస్థితి. ఇప్పుడు అతని జీవితము కొంత చూద్దాం. దేవుడు అతన్ని దీవించి గొప్పవానిగా చేశాడు. అందరూ అతన్ని గౌరవించారు. అతని జ్ఞానము చాలా గొప్పది. దేవుని నుండి అతడు ప్రేరణ పొంది దేవుని దాసునిగా బయలుపరచబడ్డాడు. బహుతేటగా కనబడ్డాడు. అతని మాట వినుటకు జనులు పలు ప్రాంతాల నుండి వచ్చారు. అతనిని సాతాను తప్పుపట్టుకు ప్రయత్నించింది. దేవుని చేత ఆవేశం పొందిన ప్రతి దాసుని విషయంలోనూ సాతాను ఆ విధంగానే చేయును. వాడు ఎల్లప్పుడూ నేరారోపణ చేయుచున్నాడు. అతని జీవితము, అతని శోధనలు, అతని గొప్ప విశ్వాసము మనము ఎరుగుదుము. యేసు కూడా ఈ భూమి మీద ఉండినప్పుడు యోబు యొక్క సహనము గూర్చి ప్రస్తావించాడు. యోబు యొక్క సహనము గూర్చి మీరు చదవలేదా అన్నాడు. వాగ్దానం చేయబడిన వాక్యం నెరవేరు వరకు విశ్వాసము సహనముతో ఎదురుచూచున్నది. ఇక్కడ మనం యోబును గమనించండి. అతడు ఎన్నో బాధలను, శ్రమలను సహించాడు. అతనికి చక్కటి కుటుంబం ఉన్నది. వారందరూ అతని యొద్ద నుండి తొలగింపబడి, అతనికి మంచి ఆరోగ్యం ఉన్నది. అది అతని నుండి తొలగించబడింది. అతని జీవితంలో సమస్తమును అతడు పోగొట్టుకున్నాడు. అతడు బూడిద మీద కూర్చుని ఒక చిల్ల పెంకు పెట్టుకుని తన కురుపులను గోక్కుంటూ ఉన్నాడు. అతని భార్యయే అతన్ని అతనికి విరోధంగా మాట్లాడినది. దేవుణ్ణి శోధించి నువ్వు కూడా చచ్చిపో అన్నది. నీవు బుద్ధిహీనురాలి వలె మాట్లాడుచున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సాతాను దేవుని ఎదుగు వచ్చింది. వాడు దేవుని ముందుకు వచ్చి క్రైస్తవులకు విరోధముగా, విశ్వాసులకు విరోధముగా ఎల్లవేళలా నేరారోపణ చేయుచున్నాడు. కావున యోబు మీద ఎన్నో ఆరోపణలు చేశాడు. యోబుకు అంతా బాగా జరుగుతున్నది కనుకనే దేవుణ్ణి ప్రేమించుచున్నాడని పలికాడు. అతనిని నా చేతిలోకి అప్పగించిన ఎడల నిన్ను దూషించినట్లు చేయునని సాతాను చెప్పాడు. ఒక విశ్వాసి యందు దేవుడు ఎంత నమ్మకం కలిగి ఉండునో చూడండి. మీరును గమనించారా? భూమి మీద యోబు అంతటి వాడు ఎవడునూ లేడు గనుక యోబును అలాగు నీవు చేయలేవని దేవుడు అన్నాడు. అతడు నీతిమంతుడని, అతడు మంచివాడని. ఓ ఎంతటి వాడు! దేవుడు తన శత్రువుతో ఇలా చెప్పగలిగాడు, నా దాసుడు ఎంతో పరిపూర్ణుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. మనము అలాగుండిన ఎడల ఎంత మేలు! దేవుడు మన మీద అట్టి నమ్మకమును పెట్టుకోగలడు. ఆయన వాక్యము నుండి గాని, ఆయన వ్యక్తిత్వము నుండి గాని దారి తొలగకము, అలాగే నిలిచి ఉండుము. ఆయన మన యందు విశ్వాసముంచగలడు.
ఆమేన్, హల్లెలూయా. చూసారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం కాదు, దేవుడే మన మీద విశ్వాసం ఉంచాలి. యోబు మీద దేవుడు విశ్వాసం ఉంచాడు. నువ్వు ఎన్ని చేసినా దేవుడు యోబు లొంగడు, అతను నా కుమారుడు అని దేవుడు విశ్వాసం ఉంచి యోబు మీద సాతానుని శోధించమని సాతాను పంపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన మీద విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచాలంటే మనము ఆయన వాక్యం నుండి ఏమాత్రం కూడా తొలగిపోకూడదట, ఆయన వ్యక్తిత్వం నుండి ఏమాత్రం కూడా తొలగిపోకూడదట. అప్పుడు దేవుడు మన మీద విశ్వాసం ఉంచగలడు. దేవుని యొక్క ఆత్మలను, దేవుని యొక్క ఆజ్ఞలను అక్షరాల పాటించిన మనుషుడు యోబు అని సాతానుకు బాగా తెలుసు. అతనిని నాకు అప్పగించిన ఎడల నిన్ను శపించినట్లు చేస్తాను అని దేవునితో సాతాను శపథం చేసిందంట. కాబట్టి దేవుడు ఇట్లన్నాడు, అతడు నీ వశంలో ఉన్నాడు, కానీ అతని ప్రాణం మాత్రం ముట్టొద్దు. అలాగున సాతాను తాను చేయగలిగినదంతయు చేశాడు. ప్రతి స్నేహితుడిని తీసుకున్నాడు, అతనికి ఉన్న సమస్తాన్ని తీసుకున్నాడు, దాదాపు అతని ప్రాణమునే తీసుకున్నాడు, కానీ పూర్తిగా ప్రాణమును తీసుకునలేకపోయాడు. అయినా కానీ యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, వెనుకకు తిరగలేదు. హల్లెలూయా. చూడండి, అంటే చివరికి ప్రాణం పోయేంత స్థితిలో కూడా యోబు వెళ్ళిపోయాడండి. అయినా కానీ వాక్యం విషయంలో యోబు రాజీ పడలేదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మనకైతే చిన్న బాధ కలగగానే, నొప్పి కలగగానే దేవుడిని వెంటనే విడిచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. చిన్న బాధ, చిన్న సమస్య మన జీవితంలో ఏదైనా ఎదురైందంటే వెంటనే మనము దేవుని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏమన్నా గట్టిగా మాట్లాడితే దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు, నా జీవితం అంతా పోరాటమే, నా జీవితం అంతా సమస్యలే, నా జీవితం అంతా బాధలే, నా జీవితం అంతా ఇబ్బందులే, నేను ఎన్నో నష్టపోయాను, ఎన్నో కోల్పోయాను, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు గుండా నడిచెళ్ళాను, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని దేవుణ్ణి కొచ్చినేసి, దేవుణ్ణి ప్రశ్నించి ఈరోజు అనేక మంది దేవుని విడిచిపెట్టేసి వారు లోకానుసారంగా తిరిగేటట్టుగా అయిపోయారు. హల్లెలూయా. దేవుని పిల్లలకి దెయ్యం పిల్లలకి డిఫరెన్స్ చూడండి. దేవుడు పిల్లోడేమో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం విషయంలో రాజీ పడకుండా దాన్ని పట్టుకుని అలాగే వేలాడుతున్నాడు. ఏమాత్రం దాని నుంచి దారి తొలగట్లేదు. ఇబ్బంది వచ్చిందనో, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో దేవుని విడిచిపెట్టడానికి దేవుని కుమారుడు ఇష్టపడట్లేదు. అతను ఏమాత్రం తప్పించుకుని తిరగడానికి ఇష్టపడట్లేదని. కానీ దెయ్యం పిల్లోడు మాత్రం దేవుడు ఆశీర్వదించినప్పుడేమో దేవుడితో ఉంటున్నాడు, దేవుడు దీవించినప్పుడేమో దేవుడితో ఉంటున్నాడు, దేవుడు అత్యధికంగా అతనికి పేరు ప్రతిష్టలు ఇచ్చినప్పుడేమో దేవుడితో ఉంటున్నాడు. ఏమాత్రం దేవుడు కొంచెం కీడు కలగజేసినప్పుడు, రోగం తీసుకొచ్చినప్పుడు, సమస్య తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టినప్పుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దేవుడు ఇంత కీడు చేశాడు నాకు, ఇంత నష్టం తీసుకొచ్చాడు నాకు, ఇంత భయంకరమైన ఇబ్బంది కలుగజేశాడు నాకు, ఇంకెలా నేను దేవుడిని నమ్మేది, ఇంత కష్టం నేను అనుభవిస్తూ ఉంటే దేవుడు అన్నవాడు ఉంటే నాకు ఎంత కష్టం వస్తుందంటవా, దేవుడు అన్నవాడు ఉంటే నాకు ఎంత సమస్య వస్తుందంటవా అని నష్టాన్ని బట్టి దేవుడిని కించపరుస్తూ మాట్లాడతాడు తప్ప ఏ మాత్రం కూడా ఇది నేను చేసిన పొరపాటేమో, నేను చేసిన పరిస్థితిని బట్టి ఇలా వచ్చిందేమో, యోబువలే బాధపడుతూ నా జన్మ పాపాన్ని బట్టి నా తల్లి నన్ను గర్భంలో ధరించి జన్మ పాపం ద్వారా పుట్టినందుకే నా పాపాన్ని బట్టి ఈ శిక్షణ మీదకి వచ్చిందని ఏమాత్రం కూడా తను సరి చేసి కూడా గ్రహించి కూడా ఇష్టపడ్డాను. ఏదన్నా సమస్య వస్తే మాత్రం వాళ్ళని వీళ్ళని ఏలు పెట్టి చూపించి నిందలేసి వాళ్ళ వల్ల ఎలాగైపోయింది, వీళ్ళ వల్ల ఎలాగైపోయిందని సమస్యలు పరిస్థితులు వెతుక్కుంటారు తప్ప తన జీవితంలో సమస్యను వెతుక్కొని ఇందు కొరకే నా జీవితం ఇలాగ అయిపోయింది అని అక్కడ నిలబడి దాన్ని పశ్చాత్తాపడ్డానికి వాళ్ళు ఇష్టపడరండి. హల్లెలూయా. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ప్రవక్త. అంత శ్రమ పెట్టినా, అంత ఇబ్బంది పెట్టినా యోబు వెనక తగ్గట్లేదు, రాజీ పడలేదని అసలు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన వర్తమానాన్ని, వాక్యాన్ని యోబు ద్వారా దేవుడు ఈ పాఠాన్ని మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, కాబట్టి దేవుడు ఇట్లా అన్నాడు, అతని నీ వశంలో ఉన్నాడు, కానీ అతని ప్రాణం ముట్టుకోవద్దని చెప్పాడు. చూడండి, ఒక మనిషి దేవునితో నిజముగా సంబంధము ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు ఉన్నాడన్న నిశ్చయత నిజముగా విశ్వసించినప్పుడు ఆ మనిషిని దేవుడి నుండి వేరు చేయనిది ఏది లేదు. ఎన్నడను ఎచ్చటను అలాగూ తిరిగి అలా జరిగి ఉండలేదు. పోరాటము కానీ, ఆకలి కానీ, అపాయము కానీ, మరణము కానీ,
బ్రతికి ఉన్న ఏదైనా మరేదైనా కానీ యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా అని పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ఆయనలో లంగరు వేయబడి క్షేమముగా ఉన్నారు, ఎందుకనగా మీరు ఆ జీవమును నిర్ణయింపబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము మనలో ఉంటుందో అప్పుడు అంటే మనము క్రీస్తుతో లంగరు వేయబడి ఉంటామంట. ఆయనతో మనము భాగస్థులమై ఆయన భాగం మనలో ఉండటాన్ని బట్టి, ఆ విశ్వాసం మన జీవితంలో ఉండడాన్ని బట్టి మనకు ఆయనకు సంబంధం ఏర్పడి అప్పుడు ఆయన బట్టి మనం జీవించగలుగుతామంట. హల్లెలూయా. లేకపోతే ఆయనకి మనకు సంబంధం లేకపోతే ఇది లోకానుసారంగానే మనం జీవించడానికి ఇష్టపడతాం తప్ప మనం ఆయనతో జీవించడానికి ఇష్టపడలేము. హల్లెలూయా. కానీ అతనిని కొద్దిగా వంచగలను లేదా నలగగొట్టగలను అని సాతాను తలంచింది. కానీ చూడండి, యోబు పరిపూర్ణ దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. దేవుడెవరో ఎరిగి ఉన్నాడు. దేవుడు అతన్ని ఎట్లు ప్రేమించినో ఎరిగి ఉన్నాడు. అతడు కనిపెట్టి ఉన్నాడు. పరిస్థితులు ఎట్లున్నా లెక్క చేయలేదు. తన విశ్వాసము కనిపెట్టి ఉన్నాడు. పరిస్థితులు ఎట్లున్నా లెక్క చేయలేదు. తన విశ్వాసమును స్థిరపరచబడినట్లు ఎదురు చూశాడు. ఎందుకనగా అతడు దేవుణ్ణి పట్టుకున్నాడు. ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. భవనంలో చాలామంది రోగులు ఉన్నారు, కుంటువారు ఉన్నారు, దేవుడు అవసరమైన వారు ఉన్నారు. మీరు ఆ విధంగా ప్రత్యక్షతను పొంది ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు ఏ విషయంలో అగుపడుచున్నారో ఆ విషయంలో నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు. ఆయన నిజముగా వెతకు వారికి ఆయన బహు సమీపముగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. నీలో నుండి ఆయన ఏది వేరు చేయలేదు, కానీ మొదట నీకు అది బయలుపరచబడవలెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం ఎప్పుడైతే నీకు పరిపూర్ణంగా బయలుపరచబడుతుందో, తెలియచేయబడుతుందో, వాక్యాన్ని బట్టి అప్పుడే నువ్వు నడవగలుగుతావు. వాక్యం నీకు తెలియజేయబడకుండా, అది ప్రత్యక్షపరచబడకుండా, వాక్యం ఇలా రాయబడింది, దేవుడు ఇలా చెప్పాడు అని నీకు తెలియకుండా నువ్వు దాన్ని బట్టి జీవించలేవు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా కూడా బైబిల్ చదువుతున్నాం అనుకోండి, దేవుడు ఇలా మాట్లాడాడు ఇలా చెప్పాడని నీకు అవగాహన వస్తేనే దాని మీద లక్ష్యం ఉంచి దాన్ని ఇష్టపడి దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా ఉండాలి అనే ఇష్టం నీలో కలుగుతుంది. హల్లెలూయా. లేకపోతే అది దాంతో చదవకుండా, దాంతో సహవాసం చేయకుండా, అసలు ఆ విషయం ఏంటో నీకు తెలియకుండా నువ్వు ఎలా జీవించగలుగుతావు? అసలు వాక్య ప్రకారం నువ్వు బ్రతకాలంటే ఎలా బ్రతుకుతావు? దేవుడు వచ్చి నేను వెనక కాలర్ పట్టుకుని ఇలా ఉండం నేను చెప్పడు. అలాగే మాట్లాడ్డాను. దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడితే వాక్యాన్ని తెలియజేస్తాడు, ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఇలా ఉండు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు దాని మీద దృష్టి పెట్టి దాని మీద నువ్వు ఆలకించి దేవుడు ఇలా చెప్పాడు కదా, నేను ఇలా చెయ్యాలి కదా అని ఆసక్తి నీ లోపల కలిగితే అప్పుడు దాన్ని బట్టి నడుస్తావు. హల్లెలూయా. ఒకవేళ చెప్పినా కూడా దాన్ని బట్టి నడవకుండా నువ్వు ఉన్నావు అనుకోండి, అది నీ నిర్లక్ష్యం, అది నీ యొక్క అభద్రత భావం, అది నీ యొక్క అహంకారం. ఎందుకంటే దేవుడు చెప్పినా నువ్వు చూసి కూడా వినట్లేదంటే అది నీ యొక్క అహంకారం, అది నీ యొక్క అభద్రత భావం. కానీ దేవుడు చెప్పినప్పుడు నువ్వు విన్నావు అనుకోండి, దీనత్వంతో దాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేసావు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నీవు దీనమైన హృదయంతో వాక్యాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. అది వినకపోవడం అన్నది నీ ఇష్టం. నీ యొక్క అహంకార దృష్టి మీద, నీ యొక్క దీనమైన హృదయం మీద ఆధారపడి ఉంది. దీనమైన హృదయం ఏమో వాక్యాన్ని లోబడి దాన్ని స్వీకరిస్తుంది, అహంకారమైన హృదయం ఏమో దాన్ని త్రోసి వేసి పక్కన పెడుతుంది. హల్లెలూయా. కొంతకాలం క్రిందట ఒకడు వచ్చిరి, ఒక గుంపుకు చెందిన మనిషి ఈ రాత్రి వినిచి ఉన్నాడు. కెంటకి వెళ్ళు, అక్కడ నూనె ఉన్నది అని అతనికి నేను పదే చెప్పాను. ఎందుకనగా దానిని నేను దర్శనంలో చూశాను, నాకు అది తెలియను. సహోదరుడు తదితరులు నేను చాలా కాలం అచ్చట వెళ్ళలేదు. ఆ తరువాత వారు వెళ్ళిరి. టెక్సాస్ వారు కదిలి వెళ్ళిన తరువాత దాన్ని చూసి వారు వెళ్ళారు. వారు ఎప్పుడో వెళ్ళవలసి ఉండేను, కానీ వారు వెళ్ళలేదు. నేను చెప్పినా వెళ్ళలేదు. వారు నా మాట వినలేదు. ఆ రాత్రి మేము వెళ్ళక మునుపు పరిశుద్ధాత్మ నాకు భూమిలో నుండి పగులును చూపించాను. ఆ స్థలంలో మేము భోజనం కూర్చున్నాము. ఆ బీటలో నుండి ఎంతో చమురు కనబడుచున్నది. కెంటకీలో చమురు పొంగి పొర్లుచున్నది. భూమి అడుగునది ఉన్నది. వాళ్ళు చమురు పైకి తీయుచుండిరి. ఇది ప్రధాన ప్రవాహము నుండి వచ్చిచున్నది. దమాసులో నేను చెప్పినది అదే. వారు దాన్ని అన్వేషించుచూ వెళ్ళారు. ఆ చమురు బావి ఎక్కడ ఉన్నదో చెప్పమని అడిగారు. నేను వారికి చెప్పిన చోట కాదని చెప్పాను. చూడండి, మనము దేవుని వరమును
వ్యాపారమునకు ఉపయోగించరాదు, తగదు. ఆయన దాన్ని నాకు చెప్పగలడు, కానీ దాన్ని తెలుసుకొనవలసిన అవసరం నాకు లేదు. ఆయనను అడుగుటకు సరిపో విశ్వాసము కూడా నాకు లేదు. చూసారా, అది నాకు అవసరమైన ఉన్నచో ఆయన యందు నేను విశ్వాసం ఉంచి అడిగినచో ఆయన నాకు చెప్పును. కానీ మొదట మీరు చూడండి, మీ యొక్క ఉద్దేశమును మరియు తలంపులను సరైనగా ఉండవలను, దానిని కారణం ఉండవలను. నువ్వు అడిగినంత మాత్రాన దేవుడు దాన్ని నీకు ఇయ్యడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. ప్రవక్త దర్శనం చూశాడు. ఆ దర్శనంలో భూమి పగిలిపోయింది. పగిలిపోయి భూమి కింద పెట్రోలు, డీజిలు, ఆ యొక్క భయంకరమైన ఆ వాయువులన్నీ కూడా భూమి కింద ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ దర్శనము చూస్తున్నాడు, ఆ ప్లేస్ చూస్తున్నాడు. ఈ దర్శనం చూసి ప్రవశించాడు. ప్రవశించిన తర్వాత కొంతమంది వచ్చి ప్రవక్తను అడుగుతున్నారంటే, ఏమని అడుగుతున్నారంటే, ఆ బోరు బావులు ఎక్కడున్నాయి మాకు చెప్పు, మేము దాన్ని తవ్వుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే, ఈ దర్శనంలో చూసిన వ్యక్తి బోరు బావులు ఎక్కడున్నాయో చెప్తే అక్కడ ONGC ఏర్పాటు చేసి, ఆ బోరు ఏర్పాటు చేసి ఆ ఆయిల్ లాగేసుకుని వీళ్ళు వ్యాపారం చేసేసుకుంటారు. హల్లెలూయా. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అడుగుతున్నారు. ఆ ప్రవచనం ఎందుకు చెప్పాడినా? అసలు ఈ వ్యక్తి ప్రవచనం ఎందుకు చెప్పాడు? దేవుని ప్రవర్తనను రుజువు చేయడానికి, ఇతను దేవుని ప్రవర్త అని రుజువు చేయడానికి దేవుడు ఆయిల్ ఎక్కడ ఉందో ప్లేస్ను చూపించి ఇతని ద్వారా ఆ ప్లేస్మెంట్ చూపించి దాన్ని ప్రవచిస్తున్నాడు. అంటే మనుషులు దేవుని యొక్క ప్రవర్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని గుర్తించి దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడు అని గుర్తించడానికి దేవుడు ప్రవర్త ద్వారా ఆ దర్శనాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే, అసలు వాస్తవం దేవుడే ఆ దర్శనం ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రవర్తన గుర్తించడానికి. కానీ అక్కడున్న ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? ప్రజలు బోర్బావులు ఎక్కడున్నా చెప్పి వ్యాపారం చేసుకుని ఆ పెట్రోల్, డీజిల్ అమ్మేసుకుని మేము బతికేస్తాం, సంపాదించేసుకుంటాం, ధనవంతులు అయిపోతాం, కోటీశ్వరులు అయిపోతాం. ఆ విధంగా వ్యాపార దృక్పథంతో, కోణంతో చర్చికెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆ విధంగానే సంఘాలకు వస్తున్నారు. దేవుడేమో వాక్యంతో మాట్లాడి ఆయన ఉద్దేశాన్ని దేవుడు గుర్తించడానికి వాక్యాన్ని చెప్తుంటే, మనుషులు వారి స్వలాభాల కోసం, వారి యొక్క శ్రేయస్కరమైన పరిస్థితుల కోసం, వారి యొక్క ఆశీర్వదించే మార్గాల కోసం ప్రజలు వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వ్యాపారంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి ఒక వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతను వాడుకునే వస్తువు ఇప్పుడు మీ చేతుల్లో. దేవుడు ఒక వాడుకునే, మీకు అవసరాలకు తగినట్లుగా వాడుకునే ఒక వస్తువు అయిపోయాడు తప్ప దేవుడు దేవుడిగా లేకుండా పోయాడు. దేవుడిని ఎలా వాడుకుంటున్నారు ఈరోజు ప్రజలు? జ్వరం వస్తే నీకు తగ్గించేయాలి, ఆపద వస్తే నీకు తగ్గించేయాలి, కీడొస్తే తీసేయాలి, ఇబ్బంది కలిగితే తీసేయాలి, దెయ్యం వస్తే వదిలించేయాలి, ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదం ఇచ్చేయాలి. కానీ నువ్వు మాత్రం ఎల్లప్పుడూ నీ హృదయపూర్వకంగా ఎప్పుడు దేవుడిని ఆరాధించవు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడితో సహవాసం చేయవు. ఆయన చెప్పింది నువ్వు ఎప్పుడు కూడా వినవు. కానీ దేవుడు నీకు దెయ్యం వెళ్ళగొట్టాలి, నీకు స్వస్థత ఇవ్వాలి, నీకు ఆరోగ్యం ఇవ్వాలి, నీ ఇంట్లో మంచి చేయాలి, నీకు అన్ని కార్యాలు కూడా మంచి జరగాలి. కానీ దేవుడి దగ్గర నుంచి నీకు ఏది నష్టం జరగకూడదు. కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి వ్యాపారంగానే ఒక వస్తువు కింద దేవుణ్ణి అవసరానికి వాడుకుంటున్నావు తప్ప ఆయన అవసరానికి నువ్వు ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు. ఏమైనా వింటున్నారా? మనుషులు ఎలా తయారయ్యారో చూడండి. దేవుని వాడుకుంటున్నారంట అవసరానికి తగినట్లుగా. దేవుణ్ణి వాడుకుంటున్నారంట అవసరానికి తగినట్లుగా దేవుని వాడుకుంటున్నారు, కానీ ఆయనకి అవసరానికి తగినట్టు నువ్వు ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు ఆయనకి. ఇది ఎంత భయంకరమైన స్వార్థం అండి. చాలామంది చూడండి, ఎదుటి వ్యక్తిని ఉపయోగించుకుని వాడేసుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు వారికి ఉపయోగపడరు. ఎదుటి వ్యక్తిని మాత్రం పీల్చి పిండేసి మొత్తం రసమంతా తాగేస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఏనాడు ఉపయోగపడరు వాళ్ళకి. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అలా ఉంది, మనిషి యొక్క స్థితి అలా ఉంది. దేవుడిని అలా వాడుకుంటున్నారు, కానీ అందరూ కూడా ఏనాడు దేవుడికి ఉపయోగపడలేదు. ఆయన అవసరానికి పాలు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, వస్త్రాలు ఇవ్వాలి, తిండి ఇవ్వాలి, గాలి ఇవ్వాలి, అన్నీ కూడా అనారోగ్యం వస్తే ఆరోగ్యం ఇవ్వాలి, హాస్పిటల్ ఇవ్వాలి, అన్ని రకాల సౌకర్యాలు అన్నీ నీకు కల్పించాలి. కానీ నువ్వు ఎప్పుడైనా దేవుడికి పూర్తిగా పరిపూర్ణంగా ఆయనకు ఉపయోగపడుతున్నావా? ఆయన పాత్రగా ఏ నాయుడైనా వాడబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. మీ హృదయాల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఏ నాడైనా నేను పరిపూర్ణంగా దేవునికి ఇష్టపూర్వకంగా వాడబడుతున్నానా? ఆయనకు నచ్చిన పని ఏదైనా నేను చేశానా?
అని మీరు ఆలోచించండి ఒకసారి. ఏమైనా వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. నేను చెప్పిన మాట అర్థమవుతుంది కదండి. మనము దేవుని వాడుకుంటున్నాం, కానీ ప్రతి సమయంలోని కూడా గాలి ఇవ్వకపోయినా చూడండి, ఒక్క నిమిషం మీరు ముక్కు మోసుకుని ఉండండి. ఒక్క నిమిషం మీరు ముక్కు మోసుకుని ఉంటే ఊపిరాడదు, గిలగిల కొట్టేసుకుంటారు ఆక్సిజన్ లేకపోతే. కానీ ఎంత ఫ్రెష్ గాలి వస్తుంది మనకు రోజు. గాలి పీల్చి ఎన్ని రకాల ఎంత గాలి పీల్చేస్తాం రోజుకి. అది కొనుక్కోవాలంటే మీరు హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోండి, గంటకు 2 లక్షలు అవుతుంది. ఆ బెడ్ మీద పొడికిని ఆక్సిజన్ లాక్కోలేనోడు ఏం చేస్తాడంటే సిలిండర్లు పెట్టి ఎక్కిస్తారు. గంటకు 2 లక్షలకి ఆక్సిజన్ ఎంత? ఒక బెలూన్లో ఊదినంత గాలి ఎక్కించడానికి నీలో 2 లక్షలు తీసుకుంటాడు గంటకే. గంటకి 2 లక్షలు తీసుకుని ఒక బెలూన్లో గాలి ఎక్కినంత ఎక్కిస్తాడు నీలోకి ఆక్సిజన్. కానీ నువ్వు రోజు లేచిన తర్వాత రోజుకి 24 గంటలు ఎంత గాలి పీల్చేస్తావు? ఏమని చెప్పండి, ఎంత గాలి పీలుస్తారు మీరు చెప్పండి? అంత గాలి నీకు ఫ్రీగా చేస్తున్నాడంటే వాతావరణం ద్వారా రోజుకి నిన్ను గాలి పేరు చెప్పి నీకు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు దేవుడు? ఎన్ని లక్షలు గాలి ఖర్చు పెడుతున్నాడు? నీళ్ళు, ఆహారం, వస్త్రాలు, నీ యొక్క అంతా కూడా నీకు చక్కగా సమకూర్చి పెట్టడానికి దేవుడు నీ రోజుకొచ్చి ఎంత పెడుతున్నాడు? ఒక పేషెంట్ని హాస్పిటల్లో పెట్టి మీకు రోజు ఉండండి, మీకు ఎంత ఖర్చు అవుతుందో మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పెట్టుకుని హాస్పిటల్లో ఉండండి. ఒక 2 రోజులు ఉంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు అర్థమవుతుంది. 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి 50,000, 60,000, లక్ష రూపాయలు అయిపోతున్నాయి ఆఫ్టర్ ఆల్. కానీ అదే ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆ విధంగా ఈ యొక్క భూమి అనే హాస్పిటల్ మీద పెట్టి దేవుడు పెంచి పోషించేస్తున్నాడంటే నిన్ను ఎంత ఖర్చు పెడుతుండే ఒకసారి. ఎంత వాడుకుంటున్నావు ఆయన నువ్వు? గాలి ద్వారా, నీరు ద్వారా, ఆహారం ద్వారా, వస్త్రాల ద్వారా, ఆరోగ్యం ద్వారా, ఆలోచనల ద్వారా ఎంత వాడుకుంటున్నావు దేవుడు నువ్వు? కానీ ఏమాత్రము కూడా నీకు కృతజ్ఞత ఉందా? ఏమాత్రం కూడా అసలు దేవుడు చెప్పినట్టు వింటున్నావా? దేవుడు చెప్పింది కాకుండా నువ్వు ఏమాత్రం తప్పు చేస్తున్నా సరి చేసుకుంటున్నావా? అబ్బే ఇదేమి సరి చేసుకో. నీకు గాలి వచ్చేయాలి, గాలి వచ్చేయాలి, నీరు కావాలి, నీళ్ళు వచ్చేయాలి, వస్త్రం వచ్చేయాలి, వస్త్రం వచ్చేయాలి, అన్ని అవసరాలన్నీ దేవుడు ఇచ్చేయాలి. కానీ ఏనాడు అమ్మ దేవుడు ఇష్టపూర్వకంగా బ్రతకమంటే నాకు ఖాళీ లేదండి, నాకు ఖాళీ లేదండి, బైబిల్ చదువమ్మా ఎక్కడండి, ఖాళీ లేదండి, బట్టలు ఉతకాలి, ఇల్లు కడగాలి, ఇంట్లో తోమాలి, ఇల్లంతా ఊడవాలి, బయటికి వెళ్ళి పని చేసుకోవాలి, కష్టపడాలి, ఎన్ని చెయ్యాలో. ఈ పనులన్నీ చేసినప్పుడు బైబిల్ చదివే టైం ఎక్కడది? హల్లెలూయా. ప్రార్థన చేయమంటే అబ్బే ప్రార్థన చేసే టైం ఎక్కడది? దేవుడు టైం కేటాయించడానికి టైం లేదు. ఏది ఆయన వాడుకుంటున్నాం, ఆయన గాలి పీలుతున్నాం, ఆయన వచ్చే సమస్తాన్ని తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఆయనను ఒక్క 10 నిమిషాలు దేవుడికి ఒక రోజు కేటాయించలేకపోతున్నాం. ఒక్క అరగంట దేవుడితో ప్రార్థించలేని స్థితి ఈరోజు మనుషులు బతుకులు మారిపోయినాయి. చూడండి ఎంత భయంకరంగా మారిపోయినాయో. ఒక 5 నిమిషాలు ముక్కు మోసుకుని ఉండలేవే నువ్వు? అంత విలవిల కొట్టుకుంటావు కదా ఆక్సిజన్ రాకపోతే. ఇంత వాడుకుని కూడా దేవుణ్ణి ఈరోజు మనుషుల హృదయాలు కూడా దేవుడిని ఎలా వాడుకుంటున్నారు, మనుషులు ఎలా వాడేసుకుంటున్నారు. అవసరానికి వాడుకోవడం, తర్వాత వదిలేయడం, అవసరానికి వాడేసుకోవడం, తర్వాత వదిలేయడం. ఇలాగే మనుషుల జీవితాలు మారిపోతున్నాయి. కానీ ఏమాత్రం కూడా వారు ఎంతవరకు వారి జీవితాల్లో నిలబడుతున్నారు, వారు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు, వారు నిజంగా యథార్థంగా ఉంటున్నారు అన్నది ఈరోజు మనిషి ప్రశ్నించుకునే స్థితిలో ఉన్నాడు. అసలు ప్రశ్నే రావట్లేదు. విచిత్రం ఏంటంటే ఆ ప్రశ్నే రావట్లేదు, ఆ క్వశ్చనే రావట్లేదు. ఆ క్వశ్చనే లేదు మనిషిలో. నేను ఎంత బాగున్నాను అని చూసుకున్నాను మాత్రమే తప్ప ఎదుటోడి పట్ల నేను ఎంత కీడు చేస్తున్నాను అన్న మాత్రం క్వశ్చన్ వేసుకోవట్లేదు. ఇది చాలా భయంకరమైన సమస్యల్లో పెద్ద సమస్య అండి. ఇది అతిపెద్ద సమస్య. అంటే నేను ఎంత బాగున్నాను, నేను ఎంత సుఖంగా ఉన్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నాను అని మాత్రమే మనుషులు ఆలోచిస్తున్నారు తప్ప నా వల్ల ఎదుటివాడు ఎంత నాశనం అయిపోతున్నాడు, నా వల్ల ఎదుటివాడు ఎంత కుంగిపోతున్నాడు, ఎంత బలహీనుడైపోతున్నాడు, నా వల్ల, నా జీవితం వల్ల ఎదుటి వ్యక్తి ఎంత పతనం అయిపోతున్నాడు అనే విషయాన్ని ఆలోచించడంలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడా మనిషికి రావడం లేదా. వాళ్ళకి నష్టం కలిగితేనే బాధ, వారికి బాధ వస్తేనే బాధ, ఎదుటివాడికి ఎంత బాధపడినా అవసరం లేదు. హల్లెలూయా. నీకు
గుండు సూది కూర్చుంటే కళ్ళంతా నీళ్ళు కారిపోయి ఏడిసేస్తావు. ఎదుటోడు గుణపాలు కూర్చేసినా నీకేం బాధలేదు. అంత భయంకరంగా ఈరోజు మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోయినాయి. భక్తి 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 భక్తే, కానీ మనుషుల మనస్తత్వాలు మాత్రం మారట్లేదు. వాళ్ళ కండిషన్ మాత్రం మార్చుకోవట్లేదు. ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం, భక్తి భక్తే, ప్రార్థన ప్రార్థనే, మనస్తత్వాలు లాగానే ఉన్నాయి. అవి మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. చాలా భయానకమైన మనుషులు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారండి. వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా మారిపోయినాయి అంటే, ఈరోజు యాక్సిడెంట్ అవుతే గబాల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బదులుగా వాళ్ళ సునకానందం పొందడానికి ఆ యాక్సిడెంట్ అయి రక్తాల్లో కొట్టుకుంటుంటే ఫోటో తీసుకుని స్టేటస్లో పెట్టుకునే రోజులు. హల్లెలూయా, అలాగుంది మనిషి యొక్క సునకానందం. పైచాచిక ఆనందం అంటారు దాన్ని. ఎదుటోడు పాడైపోతుంటే, ఎదుటోడు నాశనం అయిపోతుంటే పైచాచిక ఆనందం పొందే వ్యక్తులు ఉన్నారు తప్ప, ఆ బాధను పంచుకొని అందులో పాలు పంపులు పొందుకొని ఆ కష్టం నాది, ఆ బాధ నాది అని తీసుకొని అందులో నిలబడే వ్యక్తులు ఈరోజు ఎవరు లేరు, కనపడట్లేదు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు గ్రహించాలి. దేవుడు కొన్ని విషయాలు మీకు నేర్పించాలనుకున్నాడు కనుక చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా, వింటున్నారండి? పోనీ అందరూ ఆమె చెప్తారు ఒకసారి. టైం 12 అయ్యింది. 12:30 క్లోజ్ చేస్తాను నేను. కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యం దృష్టి పెట్టండి. చక్కగా మీరు ఏకీభవించి ముందుకెళ్తే ఎండ దెబ్బ కూడా కొట్టదు. దేవుని స్తుతించినప్పుడు పగల ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ నేను తగలనే ఉన్నాను దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, మీరు చక్కగా ఏకీభవించి వాక్యంలో లీనమయ్యారనుకోండి, ఎండ కొండ మీకు ఏం తెలియదు. లేకపోతే ఎండ కొట్టేసి నిద్ర వచ్చేది, ఇబ్బందులు పడతారు, చెమటలు పట్టేస్తాయి, ఉక్కురు బిక్కురు అయిపోద్ది, నడువులోకి ఎత్తే కాళ్ళలోకి ఎత్తే అన్ని బలహీనతలన్నీ తీసుకొచ్చి మీద ఆడతాడు సాతనుడు. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు వినండి. నీవు బాగుపడాలనుకుంటున్నావు. నీవు స్వస్థత పొందగోరుచున్న ఎడల ఎందుకొరకు స్వస్థత కావాలను? దేవునికి నీవు ఏమి చెప్పుచున్నావు? నువ్వు బాగైన తరువాత నీ జీవితంలో ఏం చేయదువు? చూడు, నీకు ఒక ఉద్దేశము మరియు దృక్పథం ఉండవలెను. దేవుని చిత్త ప్రకారము అవి సరైనగా ఉండవలెను. విశ్వాసము నీకు బయలుపరచబడినప్పుడు ఆ పని జరిగినట్లే. దేవుడు తన స్వార్థ సర్వభౌమ కృప ద్వారా ఆ విశ్వాసం నీలో ఉంచును. చూసారా? ఇప్పుడు గమనించండి. ఆ మాటను నిజము చేయుటకు ఆ సోదరులు అచ్చటికి వెళ్ళవలసి ఉండిరి. ఒకరు వెళ్ళి కొంత భూమిని కొని మరొకరికి అద్దెకు ఇచ్చి ఒక విధముగా మోసం చేశాను. చూడండి, అది పని చేయదు. నేను చెప్పాను, ఆ ప్రవచనం ఖచ్చితం. వారు తవ్వుచున్న చోటను 100 గజముల దూరంలో ఒకడు త్రవ్వగా పెద్ద ప్రవాహము వచ్చాడు. అరదినములో 1100 బ్యారెల్స్ చమురు తీశాను. ఆ ప్రధాన ప్రవాహం నుండి ఇంకా వారు తవ్వుతూనే ఉన్నారు. కానీ ప్రవచనం చూడండి, అది అక్కడ ఉన్నదని వాక్కు చెప్పాను. అలాగే అక్కడ ఉన్నది అది. మిగిలినవన్నీ దాదాపు ఎండిపోయినవి. కెంటకీలో మిగిలినవన్నీ ఎండిపోయినాయి. చిన్న ప్రవాహంలో నుండి వారు కొంత దానిని త్రవ్వారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. దీని నుండి వచ్చిన ప్రవాహమే అది. హల్లెలూయా, ఆ ప్రవాహం ఎక్కడుందో, ఆ డీజిల్, ఆ పెట్రోల్, ఆ యొక్క అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రవచనం ద్వారా ప్రవక్త చెప్పాడట. ఆ ప్లేస్ చూపించాడంట. వీళ్ళు తవ్వుకోళ్ళు వచ్చేస్తున్నాడు, తీసుకుని ఎంత కావాలంటే తీసుకుని వెళ్ళిపోతున్నారట. కానీ ఎవరు కూడా ప్రవచనం ప్రవచించిన వ్యక్తిని మాత్రం గుర్తించట్లేదట. హల్లెలూయా, చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. అది వచ్చే కొలది తవ్వుకెళ్ళిపోతున్నారంట, కానీ అది వచ్చే కొలది తీసుకెళ్ళిపోతున్నారంట. కానీ ఆ ప్రవచించిన ప్రవచనాన్ని మాత్రం, వ్యక్తిని మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళు గుర్తించట్లేదట. మనుషులు అలాగే అయిపోయారు. ఆయన ఏమంటున్నాడు చూడండి,
కానీ వారి మధ్యకు స్వార్థం చొచ్చుకొని పోయింది. ఆ ఉద్దేశములు తప్పు. వారు ఏవేవో వాగ్దానములు చేశారు. దేవుని రాజ్యం కొరకు దానిని వాడు కొనుటకు బదులుగా తమ కొరకే దానిని వాడుకున్నారు. చూసారా, అది పనిచేయదు. నీ స్వార్థపు క్రియలు పనిచేయవు. నీ యొక్క ఉద్దేశములు మరి దృక్పథములు సరైనగా ఉండాలి. అవి పరిపూర్ణంగా ఖచ్చితమై ఉన్నప్పుడే నీకు విశ్వాసము వచ్చును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత స్వార్థంతో ఈరోజు మనుషులు దేవుణ్ణి వెంబడిస్తున్నారట. స్వార్థంతో దేవుని వెంబడిస్తే నీకు ఏం దొరుకుతుంది? అంటే నీకు ఏదో కావాలి పట్టుకెళ్ళిపోదామన్న రీతిలోనే దేవుని వెంబడిస్తున్నావు తప్ప, నీకు ఏదో ఇవ్వాలి దేవుడు ఇస్తే తీసుకెళ్ళిపోదామనే ఆశతో దేవుని వెంబడిస్తున్నావు తప్ప, నిజముగా దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుని పాత్రగా నేను కూడా ఉపయోగపడాలి అనే ఒక నిస్వార్థమైన హృదయంతో దేవుని వెంబడించట్లేదు. అందుకోసమే నీ జీవితంలో నీకు ఆశీర్వాదం లేదు. నువ్వు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు తెలుసా? నువ్వు దేవుణ్ణి స్వార్థపూరితంగా వెంబడిస్తున్నావు. అందుకే ఏ రోజుకి ఆ రోజే గడిచిపోతుంది తప్ప నీ వెనక ఏమి చూసుకోవడానికి ఏం కనపడతలేదు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించలేకపోవడం కారణం ఇది. నువ్వు ఎప్పుడైతే నిస్వార్థంగా దేవుని వెంబడించాలనుకుంటావో అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆత్మలో అభిషేకించడానికి, పరలోకపు ఆశీర్వాదం దేవుడికి ఇవ్వడానికి బలమైన కారణం నిస్వార్థంగా దేవుణ్ణి నీవు వెంబడించడమే. దేవుని నిజంగా పరలోకపు ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించాలని ఆశ నీకుంటే నీవు నిస్వార్థంగా దేవుని వెంబడించాలి. స్వార్థంగా వెంబడిస్తే నువ్వు తవ్వుకెళ్ళిపోతావు, కానీ నీకు ఇవ్వాల్సిందంతా దేవుడు ఇస్తాడు, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. దేవుడు నీకు ఇస్తాడు, బోరుబాబు నీకు చూపిస్తాడు, పెట్రోల్, డీజిల్, బంగారం, నిధులు అన్నీ ఎక్కడ ఉన్నాయో ప్రవచనం ద్వారా తెలిసిపోతాయి. నువ్వు తవ్వుకెళ్ళిపోతావు, ఎంత కావాలో అంత తవ్వుకెళ్తావు, కానీ నీ దగ్గర నిలబడదు. ఏమని హల్లెలూయా. నీకు ఆశ ఎక్కువ, పట్టుకెళ్తావు. ఇజ్రాయేల్ చూడండి, మన్నా కురుస్తుంటే ఆశపడి పట్టుకెళ్ళిపోయి తినేసి దాచేసుకునేవారు. వాళ్ళు ఇంకెవరికి పెట్టకూడదు, మాకే కావాలని పట్టుకెళ్ళి దాచేసుకున్నారు. తెల్లారి పొద్దులు వెళ్ళి తిందామంటే బూజెట్టేసి మొత్తం అంతా ఎండిపోయేది అది. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారండి, ఇది ఇలా చేస్తారు. వాళ్ళకి ఆశ ఎక్కువ, స్వార్థపూరితమైన ఆశతో మన్నాను వాక్యాన్ని తీసుకెళ్ళి దాచేసుకుంటున్నారు అక్కడ. అదేమో బూజెట్టేస్తుంది, పనికి రాకుండా పోతుంది, అది నాశనం అయిపోతుంది. మంచిదే, దేవుడిచ్చిన పరలోకం నుంచి తీసుకొచ్చింది అది. కానీ నువ్వు దాచుకోవడం వల్ల, స్వార్థపూరితమైన మనసుతో దాచుకోవడం వల్ల కుళ్ళిపోయింది అది. నీకు తెలుసా, దేవుడిచ్చిన ఆశీర్వాదం కూడా నాశనం అయిపోద్ది నువ్వు స్వార్థపూరితమైన మనసుతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. నీ ఆశ సరిగ్గా లేకపోతే, నీ కోరిక సరిగ్గా లేకపోతే, నీ ఉద్దేశం సరిగ్గా లేకపోతే, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడి దగ్గర పొందుకున్న ఆశీర్వాదం కూడా శాపంగా మారిపోద్ది నీకు. హల్లెలూయా. అందుకే చాలా మంచి ఉద్దేశంతో దేవుడి దగ్గరికి రావాలి తప్ప, ఏదో కుటిల ప్రయత్నం చేసి, కుటిల దృక్పథంతో, ఒక అసూయతో కూడిన, స్వార్థంతో కూడిన ఆలోచనతో దేవుడి దగ్గరికి రాకూడదు. అలా వచ్చావంటే ఒకవేళ దేవుడిని దీవించినా అది నీకు శాపంగానే మారుతుంది, కానీ ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. మీ హృదయాలు, మన హృదయాలు మనలను ఖండించని ఎడల మనలో విశ్వాసం ఉండదు, మనకు ఆ నమ్మకం ఉండదు. దేవుని యొక్క ఘనత మరియు మహిమ కొరకు మనము దీనిని చేయాలి. విశ్వాసం ఒక మార్గం గుండా సంధిస్తుంది. అలాగూ జరగని ఎడల నీకు మానసిక, శారీరక విశ్వాసం ఉన్నదని అర్థం. దేవుని నుండి వచ్చిన అసలైన విశ్వాసము లేదు నీకు. ఆ మానసిక విశ్వాసము ఎక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళదు. నీవు ఉద్రేకంతో నింపబడవచ్చును, కానీ నీవు ఎదురు చూచుతున్న స్వస్థత అది నీకు ఇయ్యదు. కాబట్టి యోబు తన్ను తాను దేవుని యొక్క అసలైన విశ్వాసంతో పరీక్షించగోరుచున్నాడు. అతడు నీతిమంతుడు, దేవుని కొరకు చేయవలసిన ప్రతిదీ చేస్తూ ఉన్నాడు. మనము మన రోగముల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుని యొక్క షరతులన్నిటిని నెరవేర్చవలెను. అన్ని విషయంలోనూ సరిచేసుకోవాలి. ప్రతి వాక్య భాగమును మనము వెంబడించాలి. మన హృదయంలో, మన జీవితంలో ఆయన సేవ కొరకు నిజముగా సమర్పించుకోవాలి. ఎందుకొరకు నువ్వు స్వస్థత పొందుకోవాలనుకున్నావు? అందువలనే నీకు కావలసినంత విశ్వాసం దొరకట్లేదు. చూడు, నీవు బహుశా నీ హృదయము పూర్తిగా దేవునికి ఈ పని చేయటం లేదేమో. ఇజ్కేవలే దేవునికి కారణం ఇయ్యగలవా?
అతడు తన రాజ్యంను క్రమంలో పెట్టగోరాడు. దేవుడు తన ప్రవర్తన పంపి అతను స్వస్థపరిచాడు. చూసారా? కానీ మొదట నీవు విషయమును సరి చేసుకోవాలి. నీవు ఈ విషయాలను గ్రహించు స్థితికి రావాలి. దేవుని వాక్యము ద్వారా అది నీకు బయలుపరచబడినట్లు నువ్వు వెరిగి ఉండాలి. ప్రత్యక్షత నీకు కావాలి. దేవుని వాక్యము షరతులన్నీ నీవు నెరవేర్చాలి. అప్పుడు నీకు విశ్వాసం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి దగ్గర నీకు విశ్వాసం కావాలంటే దేవుడు పెట్టిన షరతులన్నీ కూడా నువ్వు నెరవేర్చాలట. ప్రత్యక్షత నీకు రావాలట. దేవుని వాక్యము నీకు బయలుపరచబడాలట. అప్పుడే నీకు అసలైన విశ్వాసము నీ హృదయంలోకి వస్తుందట. అసలైన విశ్వాసము కాకుండా మానసిక విశ్వాసం, అంటే నీ పుట్టుకతో వచ్చిన విశ్వాసం నీకు ఉంటుంది. నీ పుట్టుకతో వచ్చే విశ్వాసం ఉంటుంది, దేవుడి నుంచి వచ్చే విశ్వాసం. రెండు విశ్వాసాలు ఉన్నాయి. చాలామంది మనసుతో పుట్టుకతో వచ్చిన విశ్వాసమే దేవుని విశ్వాసం అన్నట్టుగా ఫీల్ అవుతారు. పుట్టుకతో వచ్చిన విశ్వాసాన్ని దేవుడి విశ్వాసం నాకు ఇచ్చాడు అని నమ్ముతారు. కానీ నీ విశ్వాసం నీకు పనిచేయదు. కొంతవరకు పనిచేస్తుందంటే నీ విశ్వాసం, కానీ పరిపూర్ణంగా రోగం తగ్గే వరకు నీలో పనిచేసేది ఏంటంటే దేవుని యొక్క విశ్వాసం. ఆ దేవుని యొక్క విశ్వాసం నీలోకి రావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడు పెట్టిన షరతులన్నిటినీ కూడా నమ్మాలట, నెరవేర్చాలట. ఆయన వాక్యం పరిపూర్ణానికి బయలుపరచబడాలట. అబ్రహాము కూడా 99 సంవత్సరాల వయసులో దేవుడు నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అతనికి ఆదికాండం 18 అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. అతడు 99 ఏండ్ల ముసలివాడు. ఇన్ని సంవత్సరాలు అతడు వాగ్దానం కొరకు కనిపెట్టాడు. అతడు దాదాపు 100 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ఎలీషద్దయిగా అతని దగ్గరికి వచ్చాడు. అతని పేరు మీద అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు బలవంతుడు. అది ఎంత ప్రోత్సాహకరము. అయినా ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. కానీ అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, ఎలీషద్దైను, బలమునిచ్చేవాడను, కేడెమునై ఉన్నానని చెప్పాడు. ఇంతకు ముందు నేను చెప్పి ఉన్నాను, చిన్నపిల్ల అనారోగ్యంతో ఉండినప్పుడు తన తల్లి ఒడిలో పరుండును, తన తల్లి నుండి బలము పొందును. ఎందుకనగా అలాగున ఆ పిల్ల తృప్తి పొందును. ఎందుకనగా బిడ్డకు తెలిసిన ఏకైక ఆ స్పందము తల్లియే. ఆ తల్లి యొక్క రొమ్ము తప్ప మరే ఇతర బిడ్డకు తెలియదు. నీవు మందు ఇచ్చిన ఎడల ఆ బిడ్డ దాన్ని కక్కివేయును. చేతికి సూది మందు బలవంతంగా ఎక్కించేదురు, కానీ ఆ బిడ్డ సంతృప్తి పరిచినది తల్లి రొమ్ము మాత్రమే. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ, నువ్వు ఎంతగా సిర్లకెక్కిచ్చేసినా, ట్యాబ్లెట్లు వేసేసిన, బలం ట్యాబ్లెట్లు, లేకపోతే రకరకాల సెలైన్ల ద్వారా ఆ బిడ్డకు బలం ఎక్కిచ్చేద్దాం ప్రయత్నం చేసినా అది పనిచేయదు, ఎక్కదది. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డకు బలం ఏంటంటే తల్లి యొక్క పాలు మాత్రమే. ఆ తల్లి పాలు ఎప్పుడైతే బలంగా తాగుతుందో అప్పుడు ఆమె బలంగా తయారవుతుంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. చిన్నప్పుడు అంటే తల్లులు చక్కగా పాలు రావడానికి వాళ్ళు రకరకాల ఆహార పదార్థాలు తిని చక్కగా బిడ్డలకు పాలు ఇచ్చేవారట. చక్కగా బిడ్డలకు పాలు ఇస్తే చాలా ఆరోగ్యంగా వాళ్ళు నడి వయసులో బలంగా ఉండడానికి కారణం ఏంటంటే తల్లి యొక్క పాలట. నడి వయసులో మహాబలంగా ఉండడానికి కారణం తల్లి యొక్క పాలు. కానీ ఈరోజు పాలు ఇచ్చే తల్లులు లేరు. పాలు ఇస్తే వీళ్ళ అందం ఎక్కడ చెడిపోతుందని చెప్పి అందాన్ని కాపాడుకోవడం కోసం పాలు ఇవ్వడం మానేసి చెట్లకు పెట్టేస్తున్నారట. ఎక్కడెక్కడో మెడిసిన్ దగ్గర తీసుకొచ్చి మెడిసిన్లన్నీ తగిలిచ్చేసి మనుషులు చూస్తే ఎంత లావు ఉంటున్నారు, కానీ పిల్లలు వాళ్ళు లోపల బలం చూస్తేనేమి ఏమీ లేదు. ఎందుకని? వారు స్వచ్ఛమైన తల్లి పాలు తాగట్లేదు, ఎక్కడో తయారు చేసిన డబ్బా పాలు అయ్యో తాగేస్తున్నారు తప్ప నిజమైన పాలు లేవు. కానీ నిజమైన తల్లి పాలు తాగినప్పుడు నడి వయసులోకి వచ్చిన మంచి బలంగా తయారవుతారట. హల్లెలూయా. అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా ఎలీషద్దగా దేవుడి దిగొచ్చి ఆయన వాక్యం అనే నిజమైన తల్లి పాలు, ప్రత్యక్షతతో కూడిన వాక్యం క్రైస్తవులకు ఇస్తుంటే ఈ పాలు తాగట్లేదు ఎవరునో. హల్లెలూయా. పాస్టర్లు ఎక్కడో ఆ టీవీలో చూసేసి, ఈ టీవీలో చూసేసి, అక్కడ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడెక్కడో నేర్చుకుని వచ్చేసి ఏయో 4 వాచ్యాలు డబ్బా పాలు ఇచ్చేస్తుంటే తాగేస్తున్నారు. హల్లెలూయా. ఏదన్నా శ్రమ వచ్చి పడేటప్పటికి వాక్యం వదిలేసి, సంఘాన్ని వదిలేసి పారిపోతున్నారు. అంతే, దూరంగా వెళ్ళిపోయి పడిపోతున్నారు. ఎందుకని? డబ్బా పాలు తాగేసారు వీళ్ళు. స్వచ్ఛమైన వాక్యం అనే పాలు తాగలేదు. నిజమైన తల్లి దేవుడు ఎలీషద్దగా దేవుడు దిగొచ్చి ఆ నిజమైన వాక్యం అనే పాలు ఇస్తుంటే పాలు తాగట్లేదు. వీళ్ళకి డబ్బా పాలు ఎవడో ఏ పాస్టర్ వచ్చి వంకర బోధలన్నీ పెట్టేస్తుండే తాగేస్తున్నారు. ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పటికి అయిపోతే దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? ఉన్నాడంటారు అసలు అంటున్నారు. ఎందుకని? తాగేసిన డబ్బా పాలు. ఏమో దేవుడు ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది?
తెలీదు, అవకాశం లేదు అసలు. డబ్బా పాలు తాగినోడికి బలం ఎక్కడ ఉంటుంది, డబ్బా పాలు తాగినోడికి ఎక్కడ ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది. మాట్లాడితే జబ్బులు వచ్చేస్తాయి, మాట్లాడితే ఏదో రోగం వస్తుంది, హాస్పిటల్ పరిగెడతా ఉండాలి. ఒరిజినల్ పాలు తాగినోడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. వాడి విశ్వాసం ఉంటుంది, వాడు నిలబడగలుగుతాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నేను రెండు వైపులా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చాలా పట్టుకోండి, వాక్యాన్ని పట్టుకోండి. అబ్రహాము, ఇప్పుడు నువ్వు ముసలివాడువు, నీ బలం అయిపోయింది, నీ చేతులు ఎండిపోయినాయి, నీ పురుషత్వం దిగిపోయింది. కానీ నేను నీ తల్లిని, నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, నీవు ఎదురు చూచుచున్న సంతృప్తి పొందు, విశ్రాంతి పొందు అని ఆయన చెప్తా ఉన్నాడట. ప్రతి విశ్వాసీయు అలాగే ఉండాలి. క్యాన్సర్ నిన్ను తినివేసినా పర్లేదు, ఎంత కాలం నుండి నువ్వు చక్రాల కూర్చున్నా పర్లేదు, ఏది ఎట్లున్నా కానీ నీవు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకో, అప్పుడు సంతృప్తి పొందేదవు. దేవుని నాకు మహిమ కలుగును గాక. దెయ్యం నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్లే, ఎన్ని శ్రమలకు గురి చేసినా పర్లే, నీవు గనక ఆ యొక్క నిజమైన ప్రత్యక్షతను పట్టుకుని నిలబడు, నువ్వు పరిపూర్ణ సంతృప్తి పొందుకుంటావు. హల్లెలూయా, అది జరుగునని తెలుసుకుంటావు. ఎందుకనగా విశ్వాసము ఎంతో సహనముతో వాగ్దానం కోసం ఎదురు చూస్తుంది. హల్లెలూయా, దేవుని యొక్క విశ్వాసం కనుక నీలో ఉంటే, ఒకే ఒక సూచనండి, దేవుని యొక్క విశ్వాసము గనక నీలో ఉంటే, ఆ విశ్వాసము దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరేబడే వరకు ఎదురు చూస్తావట. హల్లెలూయా, ఏదో ఒక దానికోసం వచ్చి అది జరగకపోతే దూరంగా పారిపోవు. ఏదో ఒక దానికి వచ్చి నీ జీవితంలో జరగలేనప్పుడు ఏం చేస్తావు? ఏం జరగట్లేదు, దేవుడేం చేయడేమో, ఏం అవట్లేదు ఇక్కడ అని ఏం చేస్తావు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఈ పాస్టర్ గారు ఎన్ని చెప్పినా ఏ మాటలు చెప్తారు తప్ప ఎంత చెప్పి ఏం లేదు ఇక్కడ, ఎందుకోసం అంతని చెప్పేసి మానేసావు అనుకో, ఏమవుతుంది? నువ్వు పొందుకోవాల్సిందని పొందుకోవడం మానేస్తావు. హల్లెలూయా. కానీ విశ్వాసం కనుక నీలోకి వస్తే, ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసం కనుక నీలోకి వస్తే, నీ జీవితంలో దేవుడు నీకు చేసిన వాగ్దానము నెరవేరే వరకు ఎదురు చూస్తావట. హల్లెలూయా, దాన్నే సహనం అంటారు. ఈ చివరి కాలంలో మనుషులకు చాలా సహనం తక్కువ. ఎలాగంటే అనుకున్న వెంటనే అయిపోవాలి పని. ఈ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే అనుకున్న వెంటనే పని అయిపోవాలంతే. చూడండి, రోడ్డు మీద మీరు ప్రయాణాలు చేయండి, ప్రయాణాలు చేస్తే ఒకడు బండి మీద వెళ్తున్నాడు అనుకోండి, స్లోగా వెళ్తున్నాడు అనుకోండి, సర్లే వెనకాల వెళ్దాం అనుకోడు, ఈయన తప్పించి గిర్రని ఈడు 40 వెళ్తుంటే పక్కన ఉన్నవాడు 60 వెళ్ళిపోతాడు. ట్రాఫిక్ జామ్ అయిపోయినా సరే పక్కి తప్పించుకుని నా చందుల నుంచి వెళ్ళిపోతాడు తప్ప ఆగడం మాత్రం ఆగడం. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? ఎవరి కంగారు ఆడిది, వెళ్ళిపోయి పడిపోవాలి అంతే. అక్కడ అది పని ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి, ముందు వెళ్ళిపోయి పడిపోవాలంతే. వీడు అడుకున్న గమ్యస్థానంలో వీడు అనుకున్నది అప్పుడే అయిపోవాలి, లేదా నిద్రట్టదు. వీడు తెలుసుకోవాల్సింది అప్పుడే తెలిసేసుకోవాలి, లేదా నిద్రట్టదు. సహనంతో దాన్ని ఎదురు చూడలేడు. ఈరోజు మనుషులకి అసలు సహనమే లేదండి. ఎందుకు లేదండి? ఆగి దానికోసం వేచి చూసే తత్వం ఈరోజు మనుషులు కొరవడిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అనుకున్న పని ఇప్పుడు అయిపోవాలంతే. ఏమంటారు, ఇప్పుడు ఎదురు చేద్దామన్నామన్నా నిరాశలోకి వెళ్ళిపోతాడు ఇక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. సహనం కావాలి మన మనిషికి. మన జీవితాల్లో నెమ్మది ఉన్నప్పుడే, సహనం ఉన్నప్పుడే, సమాధానం ఉన్నప్పుడే మనం స్థిరమైన నిర్ణయం తీసుకోగలుగుతామండి. మనం స్థిరమైన నిర్ణయం తీసుకోలేనప్పుడు మనం ఉద్రిక్తలో ఉన్నామనుకోండి, కంగారు ఉన్నామనుకోండి, సహనం లేకుండా ఉన్నామనుకోండి, తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల జీవితం ఎంత సఫర్ అవుతుందో అనుభవించిన తర్వాత, గోతులో పడ్డ తర్వాత కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటారు చూసారా, అప్పుడు తెలుస్తుంది. కుర్తులో పడ్డ ఎలక కొట్టుకుంటుంది, ఇంకా చావు బతుకుల మధ్యలో ఇంకా చూపులో చచ్చిపోతానన్నది కొట్టుకుంటుంది. అది ఇంకా అది ఊపిరాడదు. కుర్తులో పడ్డ ఎలక్కి, గెంజిలో పడ్డ ఎలక్కి ఊపిరాడదు. చెవుల్లోకి వెళ్ళిపోద్ది, ముక్కుల్లోకి వెళ్ళిపోద్ది, నోట్లోకి వెళ్ళిపోద్ది, ఇంకా మొత్తం అన్ని రంధ్రాలు దూరం అన్ని మూసిపోతాయి. ఇంకా గిల కొట్టుకుని ఇంకా నేను చచ్చిపోతున్నాను అన్నప్పుడు గిల కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటారు. అప్పుడు తెలుస్తుంది అనమాట, అమ్మో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని. హల్లెలూయా. అప్పుడు దాకా తెలియదండి. ఎగిరిగిరి పడి నుంచి బాగానే ఉంటుంది, డ్యాన్స్లు వేసిన నుంచి బాగానే ఉంటుంది, అందసందాలు చూపించి చక్కగా ఎంజాయ్ చేసిన చెప్పు బాగుంటుంది, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది.
కానీ కుర్తులో పడ్డ ఎలక కొడతా చూసారా, అప్పుడు ఉంటుందండి. నీ బాధ ఎవరికి చెప్పినా ఇనివాళ్ళు లేడు ఇక్కడ, అర్థం చేసుకునేవాడు కూడా ఉన్నాడు అక్కడ. పరిస్థితి తారుమారైపోయిన తర్వాత, ప్రభావాలు మారిపోయిన తర్వాత పరిస్థితికి ఎలా ఉంటుందండి, మామూలుగా ఉండదండి. హల్లెలూయా. కానీ సహనంతో ఆచి తూచి నిర్ణయం తీసుకుని చక్కగా ప్రయాణం చేస్తే అప్పుడు నీ జీవితం ఎంత బాగుంటుందో, ఏది సరైన నిర్ణయం తీసుకోవాలో, ఏది సరైన నిర్ణయం తీసుకోకూడదో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆలోచనకర్త అయిన దేవుడు నీకు సరైన ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నప్పుడు అప్పుడు సరైన మార్గం గుండా నువ్వు నడుస్తావు. హల్లెలూయా. నీ ఆలోచన పడితే కుర్తులో పట్టి ఎలగలా కొట్టుకుని చచ్చిపోతావు నిజంగా. కానీ దేవుడు ఆలోచన తీసుకుని ఆలోచనకర్తగా ఉన్న దేవుడు ఆయన కనుక ఆయన ఆలోచన అడిగి నువ్వు ముందుకు వెళ్తే అప్పుడు చక్కగా సజీవంగా దేవుడిని కడతాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు కుర్తులో పడ్డా సరే నిన్ను లేపి కడిగి శుభ్రంగా బయటెట్టడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపుతాడు. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త అండి పుట్టాడు. పుట్టిన తర్వాత తండ్రి ఏమో తాగుబోతు, ఎవరినో కొట్టేడు గట్టిగా, తాగేసి తాగుబోతుల గొడవలో కొట్టేసుకుని ఒకరిని చంపేశాడు. చంపేయడం ద్వారా పోలీసులు ఇంటికి వచ్చేస్తున్నారు. పోలీసులు ఇంటికి వచ్చేస్తుంటే ఈయన ఏం చేశాడంటే ఊరుదులు పారిపోయాడు. ఊరుదులు పారిపోయి ఎక్కడోకో వెళ్ళిపోయి అడవుల్లోనూ అరణ్యాల్లోనూ బతుకుతున్నాడు. ఈలోగా ఈమె తల్లి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన నెల నిండిపోయింది. నెల నిండిపోయిన తర్వాత బాలుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంట్లో చెక్కల ఇంట్లో బ్రతుకుతున్నారు. బ్రతుకుతుంటే ఆ చెక్కల ఇంట్లో ఇంచుమించు ఒక 4-5 మైళ్ళు కానీ దూరం, మైలు అంటే మీకు తెలుసు కదా, 1.5 కిలోమీటర్ మైలు, 4-5 మైళ్ళు అంటే ఇంచుమించు 10 కిలోమీటర్ దూరంలో కానీ మనుషులు అరణ్యం లేదు. అలాంటి ఒక అడవిలో ఇల్లు కట్టుకుని, చెక్కల ఇల్లు కట్టుకుని బతుకుతున్నారు వీళ్ళు. బతుకుతుంటే ఈలోగా మంచు వర్షం వచ్చేసింది. మంచు వర్షం వస్తే మొత్తం ఇల్లు అంతా కూడా మంచు వర్షం. ఇలా వండుకోవడానికి తిండి లేదు, కట్టెలు లేవు, ఏమి లేవు. వండుకోవడానికి అగ్ని రాజేసుకోవడం కూడా మొత్తం మంచు. ఈ తల్లి ఏమో ఇంకెటు వెళ్ళలేక భయంకరమైన పరిస్థితుల్లో ఇంట్లోనే ఆ పిల్లని నట్టుకుని మీద పడుకోబెట్టుకుని దుప్పట్లు కప్పేసుకుని శుభ్రంగా తిండి తిప్పలు లేకుండా ఆ గదిలోనే అలాగే ఉండిపోయింది. ఆవిడ డిసైడ్ అయిపోయింది, ఆమె నిర్ణయం తీసేసుకుంది, ఇంకా నా కుమారుడు నేను చచ్చిపోబోతున్నాం, మా చావు అయిపోయింది అని చెప్పి తన భర్తను తలుచుకుంటూ, ఓ వెళ్ళిపోయావు నువ్వు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, మా పని అయిపోతుందని చెప్పి చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఆ రోదిస్తూ అలాగే ఆ చెక్కలింట్లో ఆ దుప్పట్లన్నీ కప్పేసుకుని ఏడుస్తూ భారంగా అలాగే చచ్చిపోతున్నామన్న దాన్ని అలాగే వదిలిపెట్టేస్తుంది అనమాట. ఆశ వదిలివేసింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు పర్వతం పైన ఒక వ్యక్తి ఒక 4 మైళ్ళ దూరం అవతల ఒక వ్యక్తి నివాసం చేస్తున్నాడు. ఒక వ్యక్తి నివాసం చేస్తుంటే అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళి, ఆ చెక్కలింట్లో వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, నువ్వు అర్జెంటుగా వాళ్ళని చూడని వెళ్తే చెప్తే ఆ వ్యక్తి పర్వతం దిగి ప్రయాణం చేసుకుని పరుగులను వచ్చి ఆ చెక్కలు తెరిచేటప్పటికి ఆ ఐస్ అంతా పట్టేసి ఆ బీసిపోయినట్లుగా ఆ దుప్పటి కప్పుకున్న తల్లి భుజం మీద ఆ గుండెల మీద కుమారుని పెట్టుకుని అలాగే రోదిస్తూ అలాగే పడుంది. హల్లెలూయా. అప్పుడు వెంటనే వ్యక్తి వెళ్ళి ఆ యొక్క దుప్పట్లన్నీ తీసి మళ్ళీ పరుగుని కొండపైకి వెళ్ళి 4 కట్టెలు తెచ్చి ఆ అగ్ని తెచ్చారు, రాజేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ పరుగుని వెళ్ళి కొంత ఆహారం తెచ్చి మళ్ళీ అలాగ పెట్టి అలాగా ఇంచుమించు ఒక 3 రోజులు వాళ్ళు పెంచి పోషించేశాడు. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఆ యొక్క బిల్లీ బ్రహ్మం యొక్క మీద ఉన్నది కాబట్టి ఆ చచ్చిపోయి ఆ చిన్న బాలుని ఆ వ్యక్తిని పిలిపించి ఈ వ్యక్తిని కాపాడి ఆ విధంగా ఆ మంచు తుఫాన్ నుంచి వారు బయటపడ్డారు. హల్లెలూయా. ఆ రోజే చచ్చిపోవాలా కుర్రడు, ఆ రోజే చచ్చిపోవాలా తల్లి. కానీ దేవుని యొక్క ప్రణాళిక అతని పట్ల ఉంది కాబట్టి ఆ పతనం అయిపోయినా, తండ్రి వదిలేసి ఎక్కడ దూరంగా పారిపోయినా దేవుడు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని బలపరిచి ఆ ప్రాణాన్ని కాపాడాడు. హల్లెలూయా. అలాగే నువ్వు కనుక నిజంగా ఒక యథార్థంగా నీవు వాస్తవంగా నిలబడి వాక్యం పట్టుకుని నిలబడితే, ఒకవేళ నువ్వు ప్రమాదంలో పడిపోతే, ఒకవేళ నువ్వు పతనం అయిపోతే, ఒకవేళ నువ్వు ఏదైనా కార్యంలో నష్టపోతే దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపించి ఆ నష్టం నుంచి, ఆ ప్రమాదం నుంచి, ఆ పరిస్థితుల నుంచి నేను ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. కానీ టక్కర యాసలు వేసి రకరకాల నాలికలు మడతలెట్టి నువ్వు వేయాల్సిన కార్యాలన్నీ చేసేసి ప్రమాదంలో పడిపోతే కుర్తులో పెద్ద ఎలకలాగా కొట్టుకుని నువ్వే చచ్చిపోతావు తప్ప నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను పట్టుకునేవాడు ఎవడో ఉండడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే సహనం కావాలంటాను నేను.
దేవుడు ఎందుకు ఆ సహనం ఇస్తాడంటే మంచి ఆలోచన దేవుడు ఇవ్వాలి. ఆ ఆలోచన పట్టుకుని నువ్వు నడిచినప్పుడే దేవుడు సరైన రీతిలో నడిపిస్తాడు. ఒకవేళ నడిపించినప్పుడు నువ్వు ఏదైనా రీతిలో కాళ్ళు తప్పి పడిపోతే లేపడానికి దేవుడు ఇంకొకరిని పంపిస్తాడు. బైబిల్లో కీర్తన గ్రంథంలో రాశాడు దేవుడు, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేపేస్తాడట. ఎందుకు లేపేస్తాడు? లేపేవాడు ఉన్నాడు ఆయనకి. 7 సార్లు పడిపోయినా తిరిగి లేచిపోతాడట. కానీ సాతాను కుమారుడు పడిపోయాడని మళ్ళీ తిరిగి లేగడనిక. ఎందుకంటే లేపేవాడు లేడు. ఎందుకని? వాడు ఆ విధంగా జీవించలేదు, వాడు ఆ విధంగా ప్రవర్తించలేదు, వాడు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే వాడు పడిపోయినట్టుగానే పతనం అయిపోయాడు. కానీ నీతిమంతుడు కనుక పడిపోతే దేవుడు ఎవరినో ఒకరిని లేపి అతను లేపేస్తా ఉంటాడు. హల్లెలూయా. మనిషి ఏది విత్తుతాడో దాన్నే కోస్తాడు. బాలు గోడకేసి కొడితే ఎంత వేగంతో కొట్టావు అంతే వేగంతో నీ దగ్గరకు వస్తుంది అది. హల్లెలూయా. స్లోగా కొడితే స్లోగా వస్తుంది, గట్టిగా కొడితే గట్టిగా వస్తుంది. నీ మాట, నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తావో అలాంటి జీవితమే నీకు ఎదురవుతుంది. హల్లెలూయా. అలాంటి కార్యాలని నువ్వు చవిచూస్తావు, ఖచ్చితంగా చవిచూస్తావు. స్వార్థం విత్తితే స్వార్థం వస్తుంది నీకు, నీ జీవితంలో అంతా స్వార్థమే కనబడుతుంది. ప్రేమ విత్తితే నీకు ప్రేమే కనబడుతుంది, నీ జీవితం అంతా ప్రేమే నీకు ఉత్పత్తి అవుతుంది. హల్లెలూయా. నువ్వు విత్తుకుంటున్నావు కనుక కోసుకుంటున్నావు. నీకేది మంచి జరగట్లే, నువ్వు మంచి ఫలాన్ని చూడలేకపోతున్నావు, నువ్వు ఆశించింది ఏది నీకు దొరకట్లేదు. ఎందుకు అలా దొరకట్లేదండి? నువ్వు దేన్ని విత్తుతున్నావు దాన్నే కోస్తున్నావు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. యోబునకు తన స్థితి తెలియను, దాని లేఖనంలో మనము చూడగలము. నీరు అతని ఎద్దకు వచ్చింది. ఒకప్పుడు తనకు ఎంతో ప్రియముగా కనబడిన ప్రతీదీ ఇప్పుడు అతనికి విరోధ అయిపోయింది. హల్లెలూయా. అతడు రహస్య పాపి అని వారు నేరారోపణ చేశారు. ఎందుకంటే ఇవన్నీ అందుకే జరిగినాయి. ఈనాడు కూడా జనులు అలాగే చెప్పుడని మీరు వినిచున్నారు. మనుషులు ఇతరుల మీద నేరారోపణ చేయుచున్నారు, కానీ అది సత్యం కాదు. కొన్నిసార్లు దేవుడు జనులను పరీక్షించును. ఇక్కడ చూచినచో దేవుడు యోబునకు పరీక్షించగోరుచున్నాడు. ఈ సమయంలో యోబు కంటే ఉత్తముడు భూమి మీద లేడు. అతనిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. యోబు ఒక ప్రవక్త, దేవుని నుండి దర్శనం పొందాడు. దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ కూడా ఆయన చేశాడు. అతను నిశ్చయముగా చేశాడు. కాబట్టి దేవుడు తన వాగ్దానమును అతని పట్ల చేయబద్ధుడై ఉన్నాడు. క్రైస్తులందరూ ఆ విధంగా ఉండవలసి ఉన్నారు. మన జీవితంలో చివరి పోరాటం వచ్చినప్పుడు, మన గొంతులో మరణము దొరుకుతున్నప్పుడు మనము నిలకడగా ఉండి దేవుడు చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకునవలెను. అంచె దినమున నేను వాడిని లేపేదనని దేవుడు చెప్పాడు. దానిని మనము పట్టుకునవలెను. మన సాక్ష్యము క్రీస్తులో మన స్థానము కాపాడుకోవాలి. మన చోటు మనం ఏమై ఉన్నామో దానిని మనము పోగొట్టుకొనరాదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి, మనుషులు ఎల్లప్పుడూ కూడా ఇతరుల మీద నేరారోపణ చేయించున్నారంట, కానీ అది సత్యము కాదు అని ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చాలి. ఆయన యొక్క ప్రతి ఆజ్ఞను మనం గైకొనాలి. ప్రతి మాటను మనం ఎరిగి ఉన్న ప్రకారం ఆయన ఆజ్ఞను మనం అనుసరించాలి. అప్పుడు అతను ధన్యుడవుతా ఉన్నాడు. వారే ఆయన రాజ్యంలో ప్రవేశించి హక్కు కలిగి ఉన్నారు. చూసారా, మనం స్వయంగా దాన్ని ఎరిగి ఉన్నప్పుడు ఎవరేమి చెప్పినా మనము వినము. బైబిల్లో మనము చూచిన ప్రతి ఆజ్ఞను వెంబడించాలి. దేవుడు మనం చేయమని చెప్పిన ప్రతి దాన్ని చెయ్యాలి. గౌరవంతో, ప్రేమతో బైబిల్లో రాసిన ప్రతి దాన్ని పట్ల, సృష్టికర్త పట్ల మనం మర్యాదతో మసులుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని అంటే చాలా మర్యాదపూర్వకంగా, వినయంతోను, గౌరవంతోను దానికి లోబడి మనం ముందుకు వెళ్ళాలట. అప్పుడు మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. దేవుని మహిమ కలుగును గాక. నేను ఇంతటితో ఆపుతాను. వచ్చే వారం దీన్ని చూద్దాం. ఖచ్చితంగా మనం అనేక విషయాలు ఇవి యొక్క మెసేజ్ ద్వారా మనం వినబోతూ ఉన్నాం. ఇంకా బయటే ఉన్నాడు ప్రవక్త, లోనకి వెళ్ళలేదు. లోన ఇంకా చాలా మెసేజ్ ఉంది. పెద్ద బుక్ అండి ఇది. ఇది ఇంచుమించు 3 గంటల మెసేజ్ ప్రవక్త బోధించాడు. 3 గంటలు చర్చిలో ఒకేసారి బోధించేశాడు. అంతసేపు వాళ్ళకి సహనం ఉంది కాబట్టి విన్నారు. కానీ ఈరోజు మనకి ఎండ, ఈ పరిస్థితులు మనం అంతసేపు వినలేం. అందుచేత కొంచెం నేను ఆపేస్తున్నాను. నేను కంటిన్యూ చేస్తూ దీన్ని బుక్ అయ్యే వరకు వదలను. దేవుడు ఎంతవరకు ఈ పాఠం మనకు నేర్పిస్తాడో దాని ద్వారా మనం కొన్ని విషయాలు ఏ విధంగా నేర్చుకోవాలో పరిపూర్ణంగా దేవుడు నేర్పించాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఇప్పటివరకు విన్నారు కదండి. మన జీవితాల్లో వాక్యం నెరవేర్చడానికి మనకి ఏం అవసరం అండి? సహనం అవసరం.
సహనం అవసరం. ఆ సహనం మనకు ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకొని సరైన విధానంగా వివేచించి వాక్యం పట్ల సహవాసం చేసి మన జీవితంలో దేవుడి ఆలోచన తీసుకుని నడుస్తాం. దేవుని ఆలోచన తీసుకుని మనం నడిస్తే ఒకవేళ పడిపోయినా దేవుడు లేపుతాడు. ఒకవేళ దేవుడి ఆలోచన లేకుండా కనుక మనం నడిస్తే పడిపోతే తిరిగి లేవలేం. హల్లెలూయా. అందుకే ఒకవేళ మనుషులు అన్నప్పుడు బలహీనులు పడిపోతారు, తప్పిపోతారు, ఏదో పొరపాటు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆ పొరపాటు చేసేటప్పుడు, ఆ బలహీనతలో పడిపోయినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని యొక్క మాటగా మనం కనుక ముందుకెళ్తే దేవుడు ఖచ్చితంగా ఏదో సమయంలో మనల్ని లేపడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. కానీ మీరు గనక దేవుడి ఆలోచన లేకుండా, వాక్యంతో సహవాసం చేయకుండా, ప్రార్థించకుండా మీ సొంత నిర్ణయాలు తీసేసుకుని ముందుకెళ్ళిపోతే మీరు పడిపోవడం ఖాయం, తిరిగి లేవకుండా ఉండడం కూడా ఖాయమే. హల్లెలూయా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు వాక్యంతో సహవాసం చేయండి, ప్రార్థనలో సహవాసం చేయండి. ఇంత స్వచ్ఛమైన గాలి, ఎంత ఆరోగ్యం, ఇంత అంతా ఇస్తున్నప్పుడు కనీసం దేవుడికి కనీసం రోజులో 1 గంట అయినా కేటాయించండి. 1 గంట దేవుడికి ఇవ్వండి. దేవుడికి 1 గంట అయినా ఇచ్చి ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఇంత ఆరోగ్యం ఇస్తున్నాడే, ఇంత ఆకాశము నక్షత్రాలు సృష్టి సమస్తాన్ని చేసి మనకింత సృష్టిని చేసి ఆరోగ్యం ఇస్తున్నాడే, మనం 1 గంట ఇవ్వలేమండి ఆయనకి? 1 గంట సమయం దేవుడికి ఇవ్వలేమా? 1 గంట దేవుడి సమయం, 1 అరగంట ప్రార్థన, 1 అరగంట వాక్యం, 1 అరగంట వర్తమానం ఇచ్చి చక్కగా దేవుడితో ఆలోచనతో మీరు వెళ్తే ఏదన్నా పడిపోతున్నప్పుడు దేవుడు లేపడానికి ఎవరినొకరు పంపిస్తాడండి. కానీ మీరు ఆ విధంగా వెళ్లకుండా, సహవాసం చేయకుండా మీ ఆలోచనలతో మీరు ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తే రేపు పడిపోయినా లేపడానికి మిమ్మల్ని ఎవరు ఉండరు. కుర్తులు పడ్డ ఎలకలా కొట్టుకుంటారు. కొట్టుకుని ఎవరు మీకు సహాయం చేయడానికి రావరు. తర్వాత మీరు ఏలేటి చూపించి వాళ్ళ సహాయం చేయడానికి రాలేదు, వీళ్ళు సహాయం చేయడానికి రాలేదు, వాళ్ళు చేయడానికి రాలేదు, వీళ్ళు చేయడానికి రాలేదు. నువ్వు ఎన్ని నిందలేసినా, ఎన్ని నేరారోపణలు చేసినా అది దెయ్యం లెక్కలోకి వెళ్ళిపోతే తప్ప దేవుడి లెక్కలోకి రాదు. అందుచేతన అర్థం చేసుకోండి సహోదరులారా. ఇప్పటికైనా చక్కగా మీరు ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకోండి, చక్కటి ఒప్పందం చేయండి దేవుడితో. ప్రభువా, ఈ రోజు నుంచి ఏదో నిర్లక్ష్యం చేసేసాను ఈ రోజు వరకు, కానీ ఎప్పటి నుంచి అయినా కనీసం నీతో పాటు 1 గంట నేను సహవాసం చేస్తాను ప్రభువా, నీ ఆలోచన తీసుకుంటాను ప్రభువా, నీ యొక్క మాట కావాలి ప్రభువా, దాని ద్వారా నేను నడవాలనుకుంటున్నాను. సృష్టిలో నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చావు, ఎంత సంతోషం ఇచ్చావు, ఈ సృష్టి అంతా నా కోసమే చేసావు. ఇంత ఆరోగ్యంగా ఉన్నాను నేను, ఏమాత్రం నిన్ను స్వార్థపూరితంగా వాడుకుంటున్నాను, కానీ నీకు తగినట్లుగా నేను వాడబడలేకపోతున్నాను. దయచేసి నీకు తగినట్లుగా నన్ను మలుచు, నీ కొరకు నన్ను వాడుకో ప్రభువా అని మీరు మోకరించి చక్కగా దేవుని సన్నిధిలో మంచి నిర్ణయం తీసుకుని దేవుడి కొరకు మీకు సమర్పించుకుంటే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామని అందరూ కూడా.